హిందూ ధర్మం మీద, హిందువుల మీద కామెంట్స్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయిందా ఇప్పుడు? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మరి దీనికి విరుగుడు ఏం లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మొన్న ప్రపంచం మెచ్చిన దర్శకుడు రాజమౌళి హనుమంతుడిని ఏదో మాట అనేస్తాడు. లేకపోతే ప్రపంచాన్ని చుట్టొచ్చే అన్వేష్, గరికపాటి లాంటి మహానుభావుల్ని చాలా నీచమైన పదజాలంతో మాట్లాడతాడు. హీరో శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ మీద మాట్లాడుతూ వస్తువులు అనే ఒక రకమైన కామెంట్స్ చేసి తర్వాత నాలుగు ఖర్చుకుంటారు. అసలు ఏం జరుగుతోంది అంటే ఆ తిరుపతిలో ఇంకా చూసుకోవాలి. తిరుపతి అక్కడ లులు మాల్ అని, తర్వాత ముంతాజ్ హోటల్ అని, ఇట్లా రకరకాల ముందుకు తీసుకొచ్చేస్తారు అక్కడికి. అన్య మతస్థులు కొన్ని వందల మంది తిరుమలలో పనిచేస్తానని చెప్పినా వాళ్ళ మీద ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే సాహసం కూడా చేయట్లేదు. మరి హిందూ ధర్మం ఇంత ప్రమాదంలో ఉందా, ఇంత ప్రమాదంలో పడిందా అని తెలిసి కూడా మనం మౌనంగా ఉంటున్నాం. ఏం జరుగుతుంది అసలు? మరి వీరరాఘవరెడ్డి గారి గురించి మీకు తెలుసు. రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న పోరాటం మనకు తెలుసు. మరి ఈ విషయాల మీద ఆయన ఏమనుకుంటున్నారు? గత కొంతకాలంగా జరుగుతున్న అనేక వివాదాల విషయంలో ఆయన స్టాండ్ ఏంటి? మరి ఆయన వీటి కోసం ఏం పని చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాత్మా నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. ఎలా ఉన్నారు స్వామి? చాలా బాగున్నాం. నిత్యం ఆనందమే. మీరు ఎటు వెళ్ళారు? ఇక్కడ చాలా జరుగుతున్నాయి రాష్ట్రాల్లో. ఇంటి పక్కనే మీతో ఉన్నాం. అంటే మీ స్పందన చాలా ఇంపార్టెంట్ మాకు. మీరు స్పందించట్లేదు ఏంటా అనుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అనసూయ వివాదం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నారా? అంటే ఇవి కొత్తగా జరిగేవి కాదు బిఎస్ గారు. ఇవి కొత్తగా మనం అనుకుంటున్నామేమో. ఓకే. ఈ అంటే మీరు అనేటువంటి హిందూ మతం మీద దాడులు అనేవి పాకిస్తాన్ భారతదేశం విభజనప్పటి నుంచి, విభజనకు ముందు ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయండి. పరాయివాడు చేసే దాడులు అవి. మనవాళ్ళు అనుకున్న వాళ్ళే మన మీద దాడులు చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మనకి మనవాడు పరాయివాడు అని లేదండి. ఉన్నదల్లా మంచి చెడే. ఓకే. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. మంచివాడు మంచి పని, చెడ్డవాడు చెడ్డ పని చేస్తూ ఉంటారండి. సో దీనికోసమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఎవరు తప్పు చేసినా శిక్షించబడాల్సిందే. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, పొలిటీషియన్ తప్పు చేసినా శిక్షించబడాల్సిందే. కానీ దురదృష్టం ఏమిటంటే దుష్ట శిక్షణ చేయాల్సిన వ్యవస్థ ఫెయిల్ అయిపోయి ఉంది. ఓకే. ధర్మస్థాపన మేము చేస్తాం. దుష్ట శిక్షణే ధర్మస్థాపన అండి. ఓకే. దుష్ట శిక్షణ ఏ వ్యవస్థ అయితే చేయటం కోసం నడుం కట్టుకుని ఉందో మన జ్యుడిషియరీ ఫెయిల్ అయిపోయిందండి. ఓకే. చిన్న ఉదాహరణ, మీ మీదే నేను తప్పుడు కేసు పెట్టేస్తాను. నేను 10 సంవత్సరాలు తిరుగుతారు. 10 సంవత్సరాల తర్వాత నేను పెట్టిన తప్పుడు కేసు అని తేలినా తప్పుడు కేసు పెట్టిన నా మీద ఎలాంటి చర్యలు ఉండవు ఇక్కడ. ఇది భారతదేశంలో జ్యుడిషియరీ ఫెయిల్ అయిపోవడానికి ప్రధానమైన కారణం. ఓకే. తప్పుడు కేసులు పెరిగిపోవటం. తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 సిఆర్పిసి ప్రయోగించమని, ఆ సిఆర్పిసి చట్టం పాతలో కానీ కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్లో కానీ ఉన్నప్పటికీ ఆ పని వారు చెయ్యకపోవటం వల్లనే ఇగో పలానా వారు ఇలా తప్పుగా మాట్లాడారు, పలానా వారు తప్పు అన్నారు అని అయినప్పటికీ దానికి పరిష్కారం ఏమిటని మనిద్దరం మాట్లాడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కరెక్ట్. ఇంకా మీరు చెప్పేది చిన్న విషయం, పెద్ద విషయం చెప్తానండి. 100 కోట్ల మంది హిందువుల్ని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చంపేస్తా అన్నాడండి ఒక ఆయన, ఓవైసీ గారు. మరి ఆయనకి ఏమైనా శిక్ష పడిందండి? బహిరంగ అన్న మాటే కదా. ఈ న్యాయమూర్తి అది తప్పు కాదని ఆ కేసును కొట్టేశాడు. నేరం చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించే హక్కు న్యాయమూర్తికి లేదు. అట్లా తీర్పిచ్చిన న్యాయమూర్తికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి జైలు శిక్ష మీరు నేను వేయాలా? కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆ న్యాయమూర్తి మీద అప్పటి కాలంలో 197 సిఆర్పిసి ప్రయోగించి ఇట్లా మాట్లాడిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించి మీరు బయటకు ఎందుకు వదిలేశారు? మీ తప్పు కదా. మీరు చదవండి ఎప్పుడైనా 218, 219, 220 ఐపీసీలు మీరు చదవండి. ఓకే. ఒక నేరం చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించినా అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష అని ఉంది. మరి బయటకు వదిలేశారు ఓవైసీ అని. ఆయన ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడారు. నేను చెప్పిన 15 నిమిషాలు అనేది ఇంకా సమయం ఉంది దానికి,
అది అట్లానే ఉందని చెప్పేసి అన్నాడండి ఆయన. ఆ, మరి ఎవరైతే ఇలా తప్పుడుగా మాట్లాడారో మాట్లాడిన వ్యక్తిని శిక్షించాల్సిన న్యాయమూర్తి కళ్ళు మూసుకుని తప్పుడు తీర్పిచ్చాడు. ఈ న్యాయమూర్తి మీద 197 సిఆర్పిసి ప్రయోగించి అతన్ని జైలుకి పంపించి ఉద్యోగం నుంచి తొలగించాల్సిన బాధ్యతను కలిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. కాబట్టి మీ దగ్గర డబ్బు, అధికారం, పలుకుబడి మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఎన్ని నేరాలు చేసినా పర్వాలేదు, మీరు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా పర్వాలేదు. ఇది న్యాయ వ్యవస్థ మనకు నేర్పించిందండి. మీరు బలహీనంగా ఉన్నారా, మీ దగ్గర డబ్బు లేదా, అధికారం లేదా, మీరు ఏం మాటలో మాట్లాడకపోయినా మీరు తప్పుడు కేసులు మీరు భరించాల్సిందే మీరు. సో కాబట్టి ఇప్పుడు మన్నించండి. ఒకవేళ తమకు బాధ కలిగితే మీరు అనే అన్వేష్ గారు కానివ్వండి, లేకపోతే ఇంక వేరే ఇతరత్ర కారణాలు కానివ్వండి, అన్నిటికీ కారణం జుడిషియరీయే. మనకు మూలం అక్కడ ఉందండి. మనం దాన్ని వదిలేసి వీరి గురించి ఎంతకాలం మనం మాట్లాడుకున్నా పరిష్కారం దొరకదు మనకి. ఇప్పుడు అన్వేష్ లాంటి వాళ్ళు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నన్ను ఏం పీకలేరు అని ఒక విదేశంలో కూర్చొని, చైనాలోనే ఎక్కడో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడితే సరే మూలాల్లోకి వెళ్దాం. కానీ ఇప్పుడు మనం మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించేది ఏం లేదు. దాని మీద సమగ్రమైన ఒక యుద్ధం జరగాలి, అది ఒక వైపు చేద్దాం. ప్రస్తుతం ఇట్లాంటి వాళ్ళని చూసి యూత్ ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మరి అట్లా మాట్లాడితే వాళ్ళని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు వ్యవస్థ ఉంది కదండి. ఇప్పుడు మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో కానివ్వండి, బిఎన్ఎస్ మన భారతీయ న్యాయ సంహితలో కానివ్వండి, మనకు శిక్షలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇట్లా అకారణంగా ఒకరిని దూషించిన, ఒకరిని బెదిరించిన, లేదు మతం మీద ఏమైనా నిందలు వేసిన ఆ శిక్షలు ఉన్నాయా లేదా? మరి ఇప్పుడు దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీరు నేను ఒక కెమెరా ముందు కూర్చుని మన డిస్కషన్ చేసుకోవటం వల్ల అన్వేష్ మంచివాడు కాడు, లేకపోతే అన్వేష్ చెడ్డవాడు అని మాట్లాడుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? ఒక్కసారి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడితే ఇంకొకరు తప్పు చేయడానికి ఆలోచిస్తారు. మీరు చెప్పారు న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయిందని, న్యాయంగా జరగట్లేదు, రైట్, అయిపోయింది. ఇప్పుడు మీరు అన్వేష్ మాట్లాడిన మాటల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఆడవాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా బట్టలు వేసుకోవచ్చు, వేసుకుంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి మనం ఆడవాళ్ళకి మాత్రమే ఈ రిస్ట్రిక్షన్ పెట్టేసి మేము స్వేచ్ఛగా ఉంటాము, మేము 10 మందితో తిరుగుతాము, కానీ మీరు తిరగకూడదు అనే మాట ఎప్పుడైనా తప్పే విఎస్ గారు. ఇప్పుడు నేను 10 మంది వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాను నేను, కానీ ఆడది మాత్రం పెట్టుకోకూడదు. నేను చేస్తే ఒప్పు, ఆడది చేస్తే తప్పు అనే భావం ఎప్పుడైనా ఏ కాలంలో అయినా తప్పేనండి. పెట్టుకున్నది ఆడవాళ్ళతోనే సార్. అదే కదా వేరే మరి అదే కదా వచ్చిందండి, అదే కదా వచ్చింది. ఇద్దరు ఉంది అందులో, ఇద్దరు భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు రెండోది మనకి మీరనే అన్వేష్ గారు కానీ శివాజీ గారు కానీ ఇద్దరు మాటలు కొంచెం కాంట్రరీగా ఉండొచ్చు. ఈయనేమో మనం శుభ్రంగా కప్పుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారు, ఆయన విప్పుకున్నా ఏం పర్వాలేదని అన్నారు. సో ఇద్దరు 2 రకాల భావజాలను కలిగి ఉన్నారు. కానీ నాకు గౌరవం కావాలి, నాకు మర్యాద కావాలి, అది నాకు చీరలో వస్తుంది, అంటే నిండుగా కప్పుకునే వస్త్రధారణలో వస్తుంది అనుకునే వాళ్ళందరూ దాన్ని సమర్థించున్నారు. అంటే సామాన్లు అనే మాట వాడడాన్ని కొంచెం దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడండి. ఆయన చెప్పారు. సహజంగా ఏంటంటే అందరూ లోపల అనుకునే మాట ఆయన బయట అన్నాడండి. ఏమండి నిజానికి ఇప్పుడు ఎంతో మంది అశ్లీలంగా అమ్మాయిలు అట్లా ఉన్నప్పుడు ఎగబడి చూసే ఈ అబ్బాయిల ఉద్దేశం ఏమిటండి? ఏం చూడడం కోసం అండి వాళ్ళు? దాన్ని ఆయన పైకి అన్నారు. ఒక అక్కలుగానో చెల్లెమ్మలుగానో లేకపోతే బంధువులుగానో భావించి అట్లా మనం ఎక్స్పోజ్ చేయటం వల్ల మనం గౌరవం కోల్పోతాము, మీరు ఆ గౌరవాన్ని కోల్పోవద్దు అని ఓ పెద్ద మనిషి కింద ఆయన మాట చెప్పుంటాడండి ఆయన. ఇప్పుడు ఈ అన్వేష్ గారు ఏమీ లేదు మీరు ఇప్పుకుని తిరిగేసేయండి అంటే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి, అలాంటి వారితో ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ఆయన చెప్పుండొచ్చు అండి. కానీ నిజానికి ఇది మీ పని నా పని కూడా కాదండి. నిజానికి ఎవరి మాటల్లో అయితే తప్పు ఉందో, ఎవరి మాటల్లో అయితే దోషం ఉందో, ఆ దోషమున్న వారి మాటల మీద చర్య తీసుకునేటువంటి కమిషన్స్, కోర్టులు
ఫారమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. సరే మీరు చెప్పండి విఘ్నులు మీరు, ఇట్లాంటి డిఫమేషన్ కేసులు ఎవరికైనా శిక్ష పడ్డ దాఖలు ఉన్నాయా? ఇట్లా మాట్లాడినందువల్ల ఎవరికైనా ఇంతవరకు ఏ కోర్టు అయినా శిక్ష విధించిందా? ఏమండి, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టండి, కడుపైనా చెయ్యండి అని అన్నారు బాలకృష్ణ గారు. అప్పుడు ఈ చర్చ ఏమి రాలేదు కదండి. ఎందుకు రాలేదండి? ఈ స్థాయిలో మరి ఆయనకన్నా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పించే స్థాయిలో వచ్చిందా? ఇప్పుడు అదే శివాజీ గారు కూడా కొంచెం బలంగా ఏమన్నా పెద్ద ఇదిగా ఉన్నారనుకోండి, ఆయనది కూడా సమస్య కాదండి. అదే మాట ఏ బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్తే సమస్య కాదు అది. దానికి మనం కూడా భజన చేస్తుంటాం మళ్ళీ. ఇంకా రెండోది, ఇట్లా అన్న మాటలకి ఏమైనా డిఫేమేషన్ శిక్ష పడిందని మీరు అంటున్నారు అండి. ఇప్పుడే అనుకున్నాం 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అన్న కేసులోనే శిక్ష లేదండి. ఇంకా మీకు గొప్ప విషయం చెప్తాను మన జుడిషియరీ గురించి. మీకు నన్ను చాలా మంది తిట్టుకోవచ్చు అనుకోండి, న్యాయవాదులు జడ్జిలు తిట్టుకోవచ్చు, అయినా పర్వాలేదు. మీ ఆస్తే, మీ ఇల్లే, పనికిరాని తప్పుడు డాక్యుమెంట్లు నేనే సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తే, వీర రాఘవరెడ్డి వేసిన కేసు తప్పుడు కేసు, అతని దగ్గర డాక్యుమెంట్లు డమ్మీ, నావే ఒరిజినల్ అని మీరు నిరూపించుకోవడం కోసం ఒక 25-30 సంవత్సరాల సమయం పడుతుంది. ఇది మన జుడిషియరీ అండి ఇది. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి మీ ప్రశ్నకు సమాధానం. ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ఎన్ని నేరాలు చేసినా మీరు డబ్బులు ఖర్చు పెట్టగలిగితే యూ కెన్ సర్వైవ్ అండి. ఇది మన జుడిషియరీ. గరికపాటి గారు లాంటి పెద్ద ఆయన, ఇప్పుడు మీరు గరికపాటిని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే గరికపాటి గారు అయినా ఇంకొకళ్ళు ఎవరైనా సరే వారు చెప్పేది మనకి మంచి ఉన్నప్పుడు మనం మంచి తీసుకోవటమే. చెప్పాడు కదా, మంచి తీసుకోవటమే. మనం చెడ్డ వ్యక్తి మంచి చెప్పినా మనం మంచిని స్వీకరించటమే. మన శత్రువు మనకి మంచి మేలు బోధించినా మనం దాన్ని స్వీకరించటమే. ఇంకో రెండోది ఏంటంటే, ఈ గరికపాటి గారు, చాగంటి గారు లాంటి వారి యొక్క మౌనం అనేక అనర్థాలకు దారితీసిందండి. వారి మౌనమే ఏ సమయంలో, చాలా సమయాల్లో మీ ఆంధ్రులకు సిగ్గు శరం లేదు, మీ ఆంధ్రులకు మానవ అభిమానం లేదు, మీ జాతి రాక్షస జాతి అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు అనుకోండి, అది వేరే విషయం అండి. అట్లాంటి సందర్భంలో ఇలాంటి వారే ముందుకు వచ్చి, అంటే ఎంతసేపు అమ్మ మీరు కాలికి మెట్లు పెట్టుకోండి, మెడలో మంగళసూత్రం వేసుకోండి, ఓ చున్నీ వేసుకోండి, ఓ పెద్ద జడ వేసుకోండి అని చెప్పేటువంటి వీరే కేసీఆర్ గారు లాంటి వారు అలాంటి విమర్శలు చేస్తున్న సందర్భంలో, నాయన మరి మీకు తెలుసో తెలియదో మన భాష పేరు తెలుగు కాదు, మన భాష పేరు ఆంధ్రము. సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, శూలికోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని అష్ట భాషల్లో ఆంధ్రము ఒకటి. మీరు చెప్తున్న తెలంగాణ అనే పదం వాల్మీకి రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ లేవు. సీతమ్మను వెతకడం కోసం ఆయన సైన్యాన్ని 4 దిక్కులా పంపినప్పుడు దక్షిణం వైపు చెప్పిన 16 దేశాలలో కౌశిక, పుండ్ర, పులంద, ఆంధ్ర, మలయాళ దేశాల పేర్లు ఉన్నాయి తప్ప మీరు చెప్తున్న తెలంగాణ అనే దేశమే లేదు, తెలంగాణ అనే ప్రాంతమే లేదు. త్రిలింగ తెలుగు ఆ పేరుతో మనకి తెలుగు భాష అయ్యింది, కానీ మన భాష పేరు ఆంధ్రము అని ఇట్లాంటి సత్యం కానీ ఆ రోజు బోధించగలిగి ఉండుంటే ఈరోజు వారికి అవకాశం ఉండుండేది కాదు కదండి. కాబట్టి వారు ఇంకా పండితులు, ఇంకా మూలం మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు, కొంతమంది వారికి చీర కట్టుకోవడానికి వీలు పడదండి. వారు అక్కడ ఆఫీస్ కోడ్ ప్రకారంగా జీన్ ప్యాంటే వేసుకోవాలి అనుకుందాం. ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, వారి యొక్క ఆ కోడ్ ప్రకారంగా వారు మిడ్డీ వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వారు కోడ్ ప్రకారంగా వారు అక్కడ ఏమో చిన్న మినిమం ఏదో ఒక బ్రా లాంటి టీ షర్ట్ లాంటి ధరించాల్సి వస్తుంది. దానికి మనం ఏం చెప్పగలుగుతామండి? మనం పాతకాలంలో లేదు కదా. కాబట్టి ఇంకా మనం పురుషాధిపత్యం పేరుతోటి మీరు ఇదే ధరించొద్దు అనే మాటల కంటే కూడా ఇంకా మూలంలోకి వెళ్ళి ఇట్లా మనకు జరిగే తప్పులు ఇవి అని కానీ స్పష్టంగా చెప్పగలిగి ఉండుంటే, అంటే ఉదాహరణకి మనం మొదట అనుకున్నామండి హిందూ ధర్మం అనే పదం వాడేమండి. అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? మీరు రాముడిని తీసుకున్నా, కృష్ణుని తీసుకున్నా, శివుణ్ణి తీసుకున్నా, దుర్గమ్మని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వారు ఏమి సాధించారని ఇన్ని యుగాలుగా ఇంకా మనం గుర్తుపెట్టుకున్నాం. వారు చేసిన పని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇప్పుడు జరిగితే ఇన్ని లక్షల ఎకరాల దేవాలయాల భూములు ఎందుకు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయండి? ఇప్పటికీ కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్నాయండి. మన మఠాలో పీఠాలో చేయాల్సిన బోధన ఏమిటండి? ధర్మాన్ని బోధించటం. ఈ ధర్మాన్ని ఎవరికి బోధించాలండి? ఎవరు ధర్మాన్ని తప్పారో వారికి బోధించాలి. ధర్మం తప్పింది ఎవరండి?
మీకు నాకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ధర్మాన్ని తప్పింది. ఏమండి, ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ లేదండి ఇలాగా ఫిరాయింపులు జరిగినాయి అన్నారు. మరి వారి టైంలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతే అందరికీ కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారండి. ఇదే పని అక్కడ చంద్రబాబు గారు కూడా చేశారు కాబట్టి ఆ టైంలో ఆయన స్పందించలేకపోయారు. మరి ఈ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారండి ఆ సమయంలో? మరి ఇదే టీఆర్ఎస్ నేతలు ఫిరాయింపులు ప్రోత్సహించి ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ మీద వెయిట్ వేయండి అంటున్నారండి. ఆ ధర్మాన్ని వాళ్ళే ఆచరించలేదు నాయన, మీరు చేసే తప్పు నాయన అని అప్పుడు ఆ కాలంలో మఠాలు పీఠాలు కేటీఆర్ మా శిష్యుడు, కేసీఆర్ మా శిష్యుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు మా శిష్యుడు అని చెప్పుకునే పీఠాలు మఠాలు ఏమన్నా వారిని ఆదేశించడం కానీ బోధించడం కానీ చేసినాయండి. కాబట్టి ముందు లోపం ఎక్కడుందంటే మన ఆధ్యాత్మికంగా ఉండే ప్రవచనకారులే ధర్మాన్ని బోధించడంలో ఫెయిల్ అయ్యారండి. ఇంక మొదట మీరు పదం వాడారు, అసలు ముందు మనకి ఇట్లా దాడులు జరుగుతున్నాయి అని చెప్పండి. మీరు చూడండి, క్రిస్టియన్స్ చాలా ఐక్యంగా ఉంటారండి, ముస్లిమ్స్ చాలా ఐక్యంగా ఉంటారని చాలామంది చెప్తారు. ఇప్పుడు ఐక్యంగా ఉంటారని చెప్పిన ఈ క్రిస్టియన్స్ ఆ ముస్లిమ్స్ ఒకప్పుడు హిందూ మతం నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వారు వలస వెళ్ళిన వారేవారు, మతం మారిన వారే. మరి హిందూ మతంలో ఉన్నప్పుడు లేని ఐక్యత మతం మారగానే ఎందుకు వస్తుందండి అక్కడ? దీనికి కారణం ఏమిటండి? మీరు నేను మన హైందవంలో శివాది షణ్మతాల్లో హనుమంతుడి గుడికో లేకపోతే శివుడి గుడికో రాముడి గుడికో మనం వెళ్తే మనకు జరిగేది ఏమిటండి? అక్కడ మ్యాక్సిమం దర్శనం చేసుకోవటం, బయటికి రావడం, ఇంకా లేకపోతే ఒక అర్చన చేయించుకోవటం, లేకపోతే పూజ చేయించుకోవటం, మనం బయటకు వచ్చేయటం, ఇదే కదా జరిగేది. కానీ మసీదుల్లో చర్చిల్లో వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఐక్యంగా ఎలా ఉండాలి, ఎలా అన్ని మతస్థుల్ని మనం మతం మార్చాలి అని వారు చక్కటి ప్రణాళిక వేసుకుని బోధిస్తున్నారు. ఎవరు బోధిస్తున్నారండి? అక్కడి పాస్టర్లో, అక్కడుండే ముల్లాలో, ఇమాంలో, మౌలవీలో వాళ్ళు బోధిస్తున్నారు. మరి ఈ పని మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఎందుకు చేయటం లేదు ఈ పని? అంటే మన దేవాలయాలన్నీ కేవలం పూజలు పునస్కారాల కోసం మాత్రమే ఏర్పడినాయా? అసలు రాముడికి మీకు సంబంధం ఏమిటండి? రాముడికి మనకున్న బంధుత్వం ఏమిటి? కృష్ణుడికి మనకున్న బంధుత్వం ఏమిటి? దుర్గమ్మకి మనకున్న బంధుత్వం ఏమిటి? ఆ క్షేత్రానికి మన గోత్రానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ బోధించాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రాంతీయ భావం కూడా పోతుంది వారు ఆ బోధన చేస్తే. చిన్న కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా మన ఆలయాల్లో మనకు లభించటం లేదండి. చాలా సులభంగా చెప్పేస్తాం మనం. రాముడు ఎక్కడ వాడు అంటే అయోధ్యలో జన్మించాడు అని చెప్తున్నామండి. కృష్ణుడు ఎక్కడంటే మధుర అని చెప్తున్నామండి. ఒక విమర్శ ఉందండి, అసలు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ క్షత్రియులు, విదేశాల నుంచి వలస వచ్చారు, మన దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ఇక్కడ వారు కాదు, ఎక్కడి నుంచో వలస వచ్చారని చెప్పేస్తున్నారండి. దాన్ని ఖండిస్తూ బోధన ఎక్కడ జరగాలండి? మన ఆలయాల్లో జరగాలి. మృగమదలలామ శుభ నీతిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగానే బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులోకి ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పుంది. అది నిజం చేస్తూ బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం, వైశ్యుల్లో కశ్యప గోత్రం, శూద్రుల్లో రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా కమ్మరి కుమ్మరుల్లో కాశ్యప గోత్రం, మన అందరూ బంధువులమే అని చెప్పే బోధన ఆలయాల్లో జరిగితే ఈ విమర్శకు తావెక్కడుందండి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వేరు అనే విమర్శకు తావెక్కడుంది? కాబట్టి ప్రధానమైన బోధన జరగకుండా అక్కడ మీరు కానీ నేను కానీ వేరే మీడియా వారు కానీ ఎంత పరిశ్రమించి ఎంత చర్చలు మనం పెట్టుకున్నా పెద్ద ఉపయోగం ఏముంది? అంటే అట్లా చేసే గరికపాటి లాంటి వారిని అవమానిస్తున్నారు కదా, బయటకు వచ్చిన వాళ్ళ అవమానించుకుంటూ. గరికపాటి గారు కూడా బోధన చేయలేదు కదా, ఆయన చేసిన ఎన్ని ఉన్నాయి మరి. గరికపాటి గారు ఏం చెప్తున్నారు? రామాయణం చెప్తూ ఇలా ఉండాలని చెప్తున్నారు గరికపాటి గారు. గరికపాటి గారు కూడా చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలే గోత్రం ప్రకారంగా. ఇదిగో రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది, పోతం శెట్టి ఇంటి పేరుతో, కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, పాటం శెట్టి ఇంటి పేరుతో, చౌదరీస్లో పైడిపాల గోత్రం ఉంది, కంబంపాటి ఇంటి పేరుతో, మంగల్లో కూడా పైడిపాల గోత్రం ఉంది, పసుపులేటి ఇంటి పేరుతో. మన అందరూ బంధువులైన బోధన ఆయన చేయలేదు కదండి. కాబట్టి ఇప్పుడు ఆయనైనా నేనైనా మనకు ఉండేటువంటి నాలెడ్జ్ పరిమితమైనది అయినప్పుడు మనం చేసే ప్రక్రియ ఏంటంటే సమాజంలో ఎక్కడ లోపం జరిగిందో ఆ లోపాన్ని సరిదిద్దటం కోసం బోధన జరగాలి.
ఇదే గరికపాటి గారు లాంటి వారు అందరూ ఒక పిలిపిచ్చి, నాయన చర్చిల్లో మసీదుల్లో ఐక్యంగా ఉండటం కోసం బోధన జరుగుతుంది, చర్చిల్లో మసీదుల్లో వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో బోధన జరుగుతుంది, మరి మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఈ పని ఎందుకు చేయటం లేదు అని పిలిపిస్తే మీరు అన్నట్టు కొంత ప్రయోజనం ఉంటుందండి. ఇక అనసూయ గారి విషయానికి వస్తే ఇప్పుడు ఆమె వైపు కూడా కొందరు అటు కొందరు ఇటు నిలబడి ఫైట్ చేస్తున్నారు. నా డ్రెస్ నా ఇష్టం, నేను ఎలాగైనా తిరుగుతాను అనసూయ అంటున్నారు. మీరేమంటారు దానికి? ఇందాక మనం అంటున్నాం కదా మహాత్మా, 2 రకాలు ఉన్నారండి. నాకు గౌరవం కావాలి, ఇట్లా కప్పుకోవటం ద్వారా గౌరవం వస్తుంది అనుకున్నవారు అలాగే ఉన్నారండి, దాన్నే సమర్థిస్తారు. నాకు ఇది కూడా గౌరవం, నేను ఇప్పుకోవటం వల్ల కడ్రాయి వేసుకుని తిరగటం వల్ల గౌరవం అనుకునేటోళ్ళు కూడా వాళ్ళు అలా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ మనం 100% వారి ఇష్టానికి వదిలేయటం తప్ప మనం పాటించినటువంటి ఏమిటండి, మనం పాటించిన ఆచారాన్ని ఒకళ్ళ మీద రుద్దకూడదండి. ఇప్పుడు మనం పాటించే మరి సంస్కృతి ముందుకెలా వెళ్ళడం అంటే, సంస్కృతి అంటే ఏమిటండి, మన ఆచారాలు, మన ఆచార ధర్మం అంటే ఏమిటండి, ఏ రాముడిని అయితే మనం గౌరవిస్తున్నామో, ఏ రాముడిని అయితే మనం పూజిస్తున్నామో ఆ రాముడు నడిచిన మార్గంలో నడవగలగటమే సంస్కృతి అండి. మరి రాముడు ఏం చేశాడండి, జీవితాంతం త్యాగం చేశాడు ఆయన. ఈ త్యాగం మనం చేయగలమండి? ఒక 4 సెంట్లు పొలం మనకేమైనా వాటర్ తక్కువ వస్తే అన్నగారి మీద తమ్ముడి మీద కేసు వేసేస్తాం. ఒక 4 అడుగులు తక్కువ వచ్చింది అనుకోండి, మనం ఒప్పుకోమండి. ఆయన జీవితాంతం త్యాగం చేశాడండి ఆయన. సత్యహరిశ్చంద్రుడు ఈ రోజుకి ఇన్ని యుగాలు అయిపోయినా మనం గుర్తుపెట్టుకున్నామంటే అండి, 6 స్వరములు వరరాగమని కోదండాన చేతబూని అంత శక్తి కలిగి విశ్వామిత్రుడిని నామమాత్రంతో విశ్వామిత్రుడిని సర్వనాశనం చేసేటువంటి శక్తి కలిగిన సత్యహరిశ్చంద్రుడు. ఏమిటండి, 14 భువనాలని ఏకీకృతం చేసేటువంటి ఆయుధాలు కలిగిన రామచంద్రమూర్తి. వారి కష్టాలనే ఓర్చుకుంటూ జీవితాంతం ప్రయాణం చేశారు. ఇన్ని యుగాలైనా మనం శివుడినైనా, దుర్గమ్మనైనా, వినాయకుడినైనా, కుమారస్వామినైనా జీవితాంతం వారు చేసిన త్యాగాలు, వారు చేసిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆధారంగా మనం ఇన్ని యుగాలైనా వారిని పూజిస్తుంటే, ఇప్పుడు మరి మనం శరీర సుఖాలు కోరుకొని నాకు ఇంకా 4 బిల్డింగ్లు కావాలండి, మా పిల్లల్ని అమెరికా పంపించాలండి, లేకపోతే జపానో జర్మనో రష్యా పంపించాలండి అని మన శరీర సుఖాల కోసం కోరుకొని కోరికలతో పూజలు చేసేటువంటి తత్వాన్ని సనాతన ధర్మం అంటే తప్పండి. అది సనాతన ధర్మం అంటేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇది లేకుండా కేవలం మరి మనం ఈ బట్టలు కట్టుకోవడం ద్వారా సంస్కృతి అంటే మాత్రం దాన్ని మనం ఒప్పుకోవాల్సిన పని లేదు. అన్వేష్, పంచ కట్టుకుంటున్నారా మీరు? పంచ కట్టుకున్నప్పుడు చెప్పండి, వాళ్ళు చీర కట్టుకుంటారు అంటున్నాడు, దాన్ని ఏమంటారు? మరి సహజంగానే మనం వారిని ఎప్పుడైతే మనం బంధించి మన సనాతన సంప్రదాయం ప్రకారంగా మీరు ఇలాంటి బట్టలు చీరలు ధరించండి, మీరు ధోతీలని మనం చెప్తున్నామా, మనం మరి అదే సంప్రదాయం ప్రకారంగా మనం కూడా పంచే కట్టుకోవాలి. మన పూర్వీకులు అదే కదండి మరి. కాబట్టి ఆయన అన్న మాటలో తప్పు అయితే ఏమీ లేదండి, మనం ఆచరించుకొని ఇంకొకరికి చెప్పకూడదు. సార్, ఇప్పుడు అనసూయ గారు నా బట్టలు నా ఇష్టం, నేను ఎలా ఉన్నా కూడా మీలో ఫీలింగ్స్ కలగొద్దు, మీరు ఎట్లా పడితే అట్లా మేము అట్లే ఉంటాను నేను, మీలో మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ కలగొద్దు అంటున్నారు. దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు? సహజంగా స్వామి, బట్టలు చిన్న కురస బట్టలు ధరించడం వల్ల మాత్రమే ఈ మానభంగాలు జరుగుతున్నాయి, ఇలాంటి అఘాత్యాలు జరుగుతున్నాయి అనే మాట అబద్ధం. ఎందుకంటే 2-3 సంవత్సరాల పసిపిల్లల మీద, 2-3 నెలల పసిపిల్లల మీద కూడా ఇలాంటి మానభంగాలు అకృత్యాలు చూసాం, అవి జరిగినాయి. కాబట్టి బట్టల వల్ల జరుగుతుందనే మాట పూర్తిగా అబద్ధం. కొంత పర్సంటేజ్, కొంత శాతం ఉండొచ్చండి. ఇంకా రెండవది, మంచివాడికి మీరు ఒక 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టండి, మీరు ఇక్కడ కూర్చోబెట్టి ఒక బూతి సినిమా వేయండి, బూతు అశ్లీలం ప్రదర్శించండి మీరు. ఈ 100 మందిలో మంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బూతులో కూడా మంచిని తీసుకుంటారండి వీళ్ళు. ఎలా ఉండకూడదు అనే విషయం తీసుకుంటారండి. ఈ 100 మంది పిల్లలకి రామాయణం వేసి చూపించండి, మంచి గ్రంథం సినిమా వేసి చూపించండి. దాంట్లో చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే రామాయణంలో కూడా బూతులు వెతుకుతారండి. సో మంచివాడు ఎప్పుడూ కూడా చెడులో మంచిని తీసుకుంటాడు, చెడ్డవాడు ఎప్పుడూ కూడా మంచిలో కూడా చెడుని వెతుకుతుంటాడు. అంటే బై బర్త్ మంచి చెడ్డ వచ్చేస్తారా? బై బర్త్ వస్తుందండి, బై బర్త్ వస్తుంది. నేను అంటలేదు ఇది. పూర్వాభ్యాసేన తేనై విహరీతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తితే, భగవద్గీత అండి ఇది, నేను అంటట్లేదు. మీరు పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారు, ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపు, పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారు ఆ యోగం వైపే నెట్టబడతారటండి.
ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు పుట్టారు అనుకుందామండి. అవును. ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే తండ్రికి జన్మించిన ధర్మరాజు పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నాడో అభ్యాసాన్ని కోల్పోడండి ఆయన. అచ్చా. దుర్యోధనుడు పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నాడో ఆ అభ్యాసాన్ని ఆయన కోల్పోడండి. సో కాబట్టి మీరు సరిగ్గా పెంచలేదు పిల్లల్ని, గురువు సరిగ్గా విద్య నేర్పించలేదు, ఈ మాట అబద్ధం అండి. 100 మంది పిల్లలకి ఒకటే గురువు పాఠం నేర్పించినా ఈ పాఠం 100 మందికి 100 రకాలుగా అర్థమవుతుంది. ఎలా ఉన్నా ఈ బోధన చాగంటి చెప్పేవి, మీరు చెప్పేవి ఏమి వేస్ట్ అంటారు. ఇక వాళ్ళు సహజంగా వాడు చెడ్డవాడే కాబట్టి చాగంటి గారు కానీ లేకపోతే మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఏ నియమాన్ని ఏ పని చేయటం కోసం మనం పాత్ర తీసుకున్నామో ఆ పని చేస్తుంటామండి. అలాగే వినేటోళ్ళు కూడా మంచివారు దాంట్లో మంచిని తీసుకుంటారు, చెడ్డవారు చెడుని తీసుకెళ్తారండి. వారిది వేస్ట్ అని అంటలేదు, దాంట్లో కూడా మంచిని తీసుకునేవారు ఉంటారు. మంచివారు మాత్రమే మంచిని తీసుకుంటారు. స్వతహాగా చెడ్డ లక్షణం కలిగిన వారు చెప్పే బోధనల మంచిలో కూడా చెడే తీసుకుంటారండి వారు. ఇప్పుడు దొంగ వాల్మీకిగా మారిన సందర్భం మనం చూసాము. మరి ఇలాంటివి జరగవా? మీరు ఇట్లా దొంగ వాల్మీకిగా మారాడు అంటున్నారు. ఎంతమంది దొంగలు వాల్మీకిగా మారారు? ఒకవేళ మారినా ఏ దొంగ వాల్మీకిగా మారటానికి అవకాశం ఉండేటువంటి లక్షణాన్ని పుణికి పుచ్చుకుని జన్మ తీసుకున్నారో వారు మారుతారండి. వారి కోసమే మీరు చెప్పేటువంటి గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ లేకపోతే తమబోటి వారు చేసే ప్రయత్నం కానీ దానికి ఉపయోగపడుతుందండి. దానికి ఎవరైతే ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నాడండి, మరి కృష్ణుడు చెప్తే మారాడండి దుర్యోధనుడు? ద్రోణుడు చెప్తే మారేరా? భీష్ముడు చెప్తే మారాడా? రావణాసురుడు ఉన్నాడండి, విభీషణుడు చెప్తే మారాడండి అయ్యా? మరి ఒకే తండ్రికి పిల్లలు కదండి వాళ్ళు. మరి విభీషణుడు ఏమైనా చెడ్డవాడయ్యాడా? మంచి లక్షణాన్ని కలిగి జన్మ తీసుకున్నాడు ఆయన చెడు లక్షణాన్ని కలిగి ఆయన జన్మ తీసుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ చెడ్డవారు మారతారు అనే లక్షణాన్ని కలిగి ఉన్నారు అనేది వారు పుట్టుకైతే వారు మారచ్చు. దుర్యోధనుడికి ఆ పుట్టుకలో లేడండి ఆయన. మరి దుర్యోధనుడు కూడా మంచివాడిగా మారాలి కదా. కృష్ణుడే స్వయంగా రాయబారానికి వెళ్తే ఎందుకు ఆయనలో మార్పు రాలేదు? హనుమంతుడు వెళ్ళాడండి బోధించడానికి. ఎవరికి? రావణాసురుడు బోధించడానికి. హనుమంతుడు అంటే ఎవరటండి? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడాసుక సంభవుడు మృక్క. ఆ చదువులన్నీ తెలిసిన శంకరుడు హంసే ఈ హనుమంతుడు అటండి. ఆయన చెప్తేనే రావణాసురుడు మారలేదటండి. రాముడు వింటాడండి, మీరు చెప్పినా వింటాడు, నేను చెప్పినా వింటాడు, రావణాసురుడు వినండి, ఎన్ని జన్మలు ఎత్తినా వినండి. అలా కాదండి. జై విజయులు కథ ఒకటి ఉందండి. ఆ జై విజయులే రావణాసురుడుగా, కుంభకర్ణుడుగా, తర్వాత హిరణ్యకశిపుడుగా, హిరణ్యాక్షుడిగా జన్మలు జరిగినాయి కదండి. కాబట్టి జై విజయులకి ఆ శాపం ఉంది కాబట్టి ఇలా తయారయ్యారు అంటారండి. అసలు జై విజయులకి ఆ లక్షణం ఉండబట్టే, అహంకార ప్రవర్తన లక్షణం ఉండబట్టే కదా వారు మునులతో గొడవ పెట్టుకోవటం. వారికే సత్వగుణం ఉందనుకోండి, తమో గుణం కాకుండాను ఆ మునులు శాపానికి గురేవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఇప్పుడు వారికి? అసలు ఎవరైనా చెప్పేటోళ్ళు జయ విజయులు వైకుంఠ ద్వారానికి కాపలాదారులకి ఎలా వచ్చారు? ఆ ముందు చరిత్ర ఏమిటి? అది తెలియదు. వీరు బ్రహ్మ సృష్టి అవతల వారా ఇవతల వారా? అది తెలియదు. బ్రహ్మ 14 మంది కుమారులు తర్వాత సంతత, లేకపోతే బ్రహ్మ సృష్టి కంటే ముందే ఈ జై విజయులు ఉన్నారా? ఇది స్వరాంధ్ర స్వరార్ణ వల్ల ఉందండి. వీరు స్వరార్ణంలో చెప్పబడింది జై విజయులు కూడా ఎక్కడికెళ్తే రాజభోగాలు దొరుకుతాయి మనకి అని గ్రహించి మరి బ్రహ్మదేవుడు వరం పొంది అక్కడ పోస్ట్ కొట్టేశారండి వీళ్ళు. ఇప్పుడు నేను ఐపీఎస్ అయితే చక్కగా కొంచెం సుఖంగా బతకొచ్చు, ఒక జడ్జి అయితే సుఖంగా బతకొచ్చు, ఇవన్నీ కాదు ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అయితే సుఖంగా బతకొచ్చు. ఏమండి, ఎలా అయితే మనం శరీరాల సుఖాలు కోరుకుని ఆ పోస్టులు ఆ పదవులు ఎంపిక చేసుకున్నామో అలాగే వారు కూడా ఎంపిక చేసుకున్నారు. నాన్ వెజ్ అయితే ఒక అడుగు ఇంకో ముందుకేసి దేవతల్ని కూడా అవమానించాడు. సరే గరికపాటి వీళ్ళు మనుషులు అనుకుందాం, దేవత సరస్వతి దేవి వాళ్ళ గురించి కూడా చులకనగా మాట్లాడాడు. దాన్ని ఎట్లా తీసుకోవాలి? మనకి ఎక్కువ స్వేచ్ఛ ఉంది కదండి. ఇప్పుడు మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తిట్లు తిట్టినా మనం ఏమన్నా మన కులాన్ని అంటే మనం ఏమన్నా స్పందిస్తాం తప్పించి మన ఆచారాన్ని, మన పూర్వీకులు వాళ్ళన్నా మనం ఏం పట్టించుకోం కదండి. ఇప్పుడు మీరు చెప్తున్న సరస్వతి కానీ, బ్రహ్మ కానీ, లేకపోతే శివుడు కానీ, దుర్గమ్మ కానీ, రాముడు కానీ, అసలు వీళ్ళందరూ మనకు పూర్వీకులని మనకు ఎవరికైనా తెలుసా? మనకి
కాబట్టి మనలో ఎలాగ ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు అంటారండి. అలా చాలా మంది అన్నారు, భవిష్యత్తులో కూడా ఇంకా అంటారండి. అంటారు. మనం మనం గట్టిగా అయితే ఏం చేస్తామండి? బంగ్లాదేశ్లో ఒక హిందువుని కాల్చి చంపేశారు ప్రాణాలతో ఉండగానన్న అమ్మాయిలనండి, పడుచుల్ని తల్లిదండ్రుల ముందే లేకపోతే భర్తల ముందే మానభంగాలు చేస్తూ వారి యొక్క లోదుస్తులు ప్రదర్శించి ఎంత అఘాయిత్యాలు చేసినా మనం గట్టిగా ఏం చేస్తామండి? క్యాండిల్ ర్యాలీ, కొవ్వొత్తులు ప్రదర్శన, ఇంక లేకపోతే ఏదో మేము ఖండించామని చెప్పి అంటాం తప్పించి పెద్ద ఉపయోగం ఏమీ లేదు కదండి. ఇప్పుడు ఇదే మీకు అన్ని మతస్థుల మీద అలాంటి విమర్శ జరిగింది అనుకోండి, వారికి యూనిటీ ఉందండి, వెంటనే ఎవరు వెళ్ళి లేపేస్తారండి వాళ్ళని. అట్లాంటి ఏర్పాట్లు మనకు లేవు కదండి మనకి. కాబట్టి వారంటే మనం భరించాల్సిందేనండి. ఇంకా మహా అయితే హిందువులు మేల్కొండే మేల్కొండే మేల్కొండ అని పిలిపిస్తాం మనం. మీరు చెప్పారా నేను మేల్కొన్నా, నేనేం చేయాలి మేల్కొని? ఇప్పుడు అంతే, నాతో పాటు ఆయన కూడా మేల్కొన్నాడు, మేము మేల్కొని కళ్ళు తెరిచి చూస్తున్నాం, మేమేం చేద్దాం ఇప్పుడు? మనం చెప్పండి. ఆల్ ఆర్ ఇన్ సర్వైవల్ ట్రాప్, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. మనం ఒక మాయలో పడిపోయి ఉన్నప్పుడు మనకేదో అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు కెమెరా ముందు అన్వేష గురించి మాట్లాడుతున్నాము. నాకంటే బాగా చెప్పగలుగుండి అవకాశం లేని వారు చాలా మంది ఉంటారు. కానీ కారణం ఏమిటి? పరిష్కారం ఏమిటి? కారణం మన వ్యవస్థలో లోపం, కారణం మనలో ఐక్యత లేకపోవటం, మన వ్యవస్థీకృతం అయ్యి లేకపోవటం. ఇంకా మనం అనుకున్నట్టు మన గుడి స్థాయిలో, ఆలయ స్థాయిలో అర్చక పురోహితులే బోధనలు మొదలుపెట్టి బోధించి అన్య మతస్థులు ఏమైతే చేస్తున్నారో వారి మత వ్యాప్తి కోసం ఆ పని మన అర్చక పురోహితులు చేస్తే తప్ప మీరు అనేటువంటి అన్వేష్ లాంటి వారి మాటలు నోర్లు మూతపడవండి. అన్వేష్ దాకా ఎందుకు? రేపు పొద్దున్న నేనే అంటానండి 4 మాటలు అంటాను, ఎందుకంటే అన్వేష్ ఏ శిక్ష పడలేదు కదా, నాకేం పడుతుంది? నేను 4 మాటలు నేనే అంటానండి. ఎన్ని మాటలన్నా శిక్ష లేదు కదా. వీరరాఘవరెడ్డి గారు ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళ విషయంలో? మేము రామరాజ్య స్థాపన జరగాలని ఇక్కడికంటే మూలం ఇంకా ఉందండి. ఇప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు అనేక లక్షల మందిని చంపేసి శవాలు పంపించారు మనకి ఇక్కడ. ఇది మా ముస్లిమ్స్ దేశం, ఇది మీ హిందువులు ఉండటానికి లేదు అని. ఈ మధ్యకాలంలో 1990 ఆ దశకంలో కూడా చాలామంది పండితుల పేరుతో ఓచుకోత జరిగిందని మీలాంటి పెద్దలు చెప్పగా నేను విన్నాను. అది కాశ్మీర్ ఫైల్స్తో సినిమా కూడా వచ్చిందండి. కేరళలో, వెస్ట్ బెంగాల్లో నిన్నగాక మొన్న పెహల్గామ్ దాడి అండి. 29 మంది ప్యాంటులు విప్పి జిప్పులు తీసి వారి భార్యల ముందే, వీరు ముస్లిమ్స్ అయితే కాదు హిందువులను కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపేశారండి. ఇంత జరుగుతున్న మార్గం ఏమిటండి? మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనకు ఒక వ్యవస్థ ఉండాలి. అదేంటండి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నాయని మీరు అనొచ్చండి. మరి ఇదే పోలీస్ స్టేషన్లు, కోర్టులు పాకిస్తాన్ విభజనప్పుడు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నాయి కదా. ఆ లక్షల మందిని వారు ఎందుకు కాపాడలేదు? మరి కాశ్మీర్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఈ హిందువులను ఎందుకు కాపాడలేదు? ఇప్పుడు బంగ్లాదేశ్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎందుకు కాపాడలేదు? కారణం ఏమిటంటే వారు పరిమిత స్థాయిలో ఉన్నారండి. వారు కూడా సర్వైవల్ ట్రాప్, బతుకు తెరుగు కోసమే వారు చాలామంది ఆ యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఎక్కడో 100లో 2 3 దేనికోసమైనా సాహసం కోసం సిద్ధపడ్డ పై ఆఫీసర్ ఒప్పుకోవాలి కదా. మళ్ళీ పై ఆఫీసర్ ఒప్పుకోవాలి కదా, వారికి ఆ స్వేచ్ఛ ఏముంటుందండి? కాబట్టి మనకు కూడా మనకి భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ఒకటి ఉందండి. శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని. ఇలాంటి లక్షణాలు కలిగిన క్షాత్రం కలిగిన వారు ఎవరున్నారో వారిలో ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి వారి పోషణ బాధ్యత ఆ ఊరే చూసుకుంటే 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు క్షాత్రం కలిగిన వాడు వచ్చిన అతని బాధ్యత ఊరు చూసుకుంటే, ఈ కోఆర్డినేషన్ అతను పోషించే బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని ఈ లక్షణాలు కలిగిన వాడి యొక్క పోషణ బాధ్యత ఆ ఊరంతా చూసుకునేటట్టు ఆ ఆలయాల్లో వీరు బోధనలు చేస్తే, ఆ సైన్యం నిలబడితే అట్ ఏ టైం మనకి 27,000 మంది సైన్యం అవుతామండి మనం. కనీసం తిరుపతిలో ఏదో యూనివర్సిటీలు, ముస్లిం యూనివర్సిటీలు వస్తున్నాయని చెప్పినా, లేకపోతే రకరకాల అన్యమతస్థులు పేటరేగిపోయినా, లేకపోతే మన దేవాలయాలు భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా ఒక వ్యవస్థ ప్రశ్నించే వ్యవస్థ అవుద్దండి. లడ్డు కల్తీ అయినా అంతే. రాజకీయ వ్యవస్థ ఎంతసేపు కూడా వారు రాజకీయ స్వలాభం కోసమే వాళ్ళు పనిచేస్తారండి. వాళ్ళు ధర్మం కోసం వాళ్ళు పనిచేయరు. కాబట్టి ఈ వ్యవస్థ ఏర్పడాలని కోరుకుని 2 రాష్ట్రాల్లో పర్యటించి అర్చక పురోహితుని కలిసి, అయ్యా మరి అన్య మతస్థులు ఈ రకంగా చేస్తున్నారు,
వారు ఐక్యత కోసం, వారి యొక్క మత వ్యాప్తి కోసం వారు బోధనలు చేస్తున్నారు. మన రక్షణ కోసం మీరు బోధించండి, ఊరికి ఒక సైనికుడిని ఎంచుకోండి, మీరు మాకేం డబ్బులు ఇవ్వద్దు, ఆ ఊరు సైనికుడి పోషణ మీరే చూసుకోండి. రేపొద్దున తిరుపతో లేకపోతే విజయవాడ లేకపోతే శ్రీకాకుళం రామతీర్థమో ఘటనలు అయినప్పుడు ప్రతి ఊరు నుంచి వెళ్ళాలంటే జనం వాళ్ళకి పనులు ఉంటాయి కదండి, వారికి జాబులో లేకపోతే వ్యవసాయం పనుల్లో లేకపోతే గేదెలనో ఆవులనో కాచుకునే పని, సర్వైవల్ పని ఉంటుంది కదండి. కాబట్టి వీరు ఊరిని పోషించి ఊరు పోషించబడేవారు ఉన్నారనుకోండి, రామతీర్థం పోవాలి ట్రైన్ టికెట్ వేలే ఊరే తీస్తుంది, అంతేగా, అక్కడికి అయ్యే ఖర్చులు ఊరే పెట్టుకుంటుంది, ఎవ్రీ మంత్ ఆయనకి అయ్యే శాలరీ ఊరే పెట్టుకుంటుంది, ఆ కుటుంబ పోషణ అంతా ఊరే చూసుకుంటుంది. అట్లాంటి వ్యవస్థ రావాలని కోరుకుంటూనే అర్చక పురోహితులను కలిసి తిరిగి చెప్తున్నాం. అనేక మందిని కలిసి చెప్తే చాలా మంది సమ్మతించారు. ఆ చిలుకూరు వెళ్ళిన సందర్భంలో ఆయనకి అది ఎక్కకపోవడం, ఆయన వేరే సందర్భంలో బ్రాహ్మణుడు 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని ఏ లక్షణాలు బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణులు అన్నారు, ఆ లక్షణానికి వ్యతిరేక దిశలో ఆయన ఉండటం, ఆ విభేదం కాస్త కేసు కింద వెళ్ళింది అనుకోండి. మా ప్రయత్నం మీరు అన్నట్టు ఈ కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి అనే దిశగా సాగుతుంది. మీకు రౌడీ షీట్ అప్పుడు వచ్చిందా, అంతకు ముందే? రౌడీ షీట్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. లేదా? రౌడీ షీట్ చాలా బాగా పుకారు నడుస్తుంది, రౌడీ షీట్ ఉంది. సరే పోనీ మీరు రికమెండ్ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ అలా పడి ఉంటుంది, ఇంకా పడి ఉంటుంది అంటారా? రైట్. అంటే అగ్రెసివ్ గా వెళ్ళడానికి అదే కారణమా లేదంటే ఏంటా అని అందుకే అడిగాను మిమ్మల్ని. రౌడీ షీట్ ఉంది అనేసరికి అగ్రెసివ్ లేదండి, ఇక్కడ అగ్రెసివ్ అనే మాట అబద్ధం. మనకి జరుగుతున్న అఘాయిత్యాలకి ముందు కారణం ఏమిటి, సో దానికి పరిష్కారం ఏమిటి. ఇప్పుడు నేను 2 ఆడపిల్లల తండ్రిని అండి. ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసు, 20 ఏళ్ళలో 25 ఏళ్ళు శరీరం లోపల ఉంటాను. తర్వాత సొంత ఊరికి వెళ్ళిపోతాం కదా, వివాద వికృత నిషాదానికి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ పిల్లలకి ఏదైనా ఒక మంచి ఆస్తి ఇచ్చి వెళ్ళాలంటే ధర్మస్థాపన అయి ఉండాలి. ధర్మస్థాపన అవ్వాలంటే ముందు ధర్మస్థాపన చేస్తానన్న న్యాయస్థానాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే ఇప్పుడు మీకు నాకు పని ఉండేది కాదు. కాబట్టి వారు ఆ పని చేయట్లేదు. న్యాయమూర్తులు ఈ పని చేయకపోతే వీరి మీద ఈ 197 సిఆర్పిసి ప్రయోగించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు న్యాయమూర్తులకి ఈ వ్యవస్థలకి మనమే యజమానులు కదా. మరి మన కోసం మనం ఏర్పాటు రక్షణ కవచం, కనీసం వారిని ప్రశ్నించడం కోసమైనా ఓ రక్షణ కవచం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నమే. దానికి మీరు అగ్రెసివ్ అని పేరు పెట్టిన ఇబ్బంది ఏం లేదు. తిరుపతి మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేశారా? అంటే మనకు వాటికన్ సిటీ లాంటిది అది తిరుపతి అనేది, తిరుమల అనేది, కానీ అక్కడ ఏదో జరుగుతుంది, మీకు ఏమైనా అర్థమవుతుందా? శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడిని. తిరుపతి గురించి మా పెద్ద ఆయన చెప్పిన మాట అండి ఇది. అంటే తిరుపతి గురించి అంత గొప్పగా చెప్పాడండి ఆయన. మీరు చెప్పే వాటికన్ సిటీ చాలా చిన్న పదం, ఇంకా గొప్పగా చెప్పాడండి ఆయన. తిరుపతి మూలం ఏమిటంటే అండి, రాముడు జన్మించింది అయోధ్య అని చెప్తున్నాం కదా మనం. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం కదండి. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం తిరుపతి దగ్గర నాగులాపురం అండి. తిరుపతి దగ్గరే నాగులాపురం మొదటి అవతారం. నాకు ఇంకొక డౌట్, వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేడు కదా, ఉన్నారు. మరి ఈయన విష్ణుమూర్తి ఎలా చూస్తారు? ఉన్నారండి. ఇప్పుడే చూడండి, శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ రామచంద్రుడు వేరే కాదు, ఈ వెంకటేశ్వర స్వామి వేరే కాదని చాలా కేటగారికల్గా డినోటెడ్ అండి. అంటే మీరు నేను మాట్లాడుకునే కంటే కూడా వేదాలు 4 వేదాలు జీర్ణం చేసుకున్న ఆయన అండి ఈయన. శమన వైరి కీర్తన మనకు ఆపచెప్పింది ఆయన. కాబట్టి వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేనిది మన భ్రమ. మొదటి అవతారం మత్స్యావతారం తిరుపతి దగ్గర నాగులాపురం మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి. 2వ అవతారం కూర్మావతారం మన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది అండి. అంతర్వేది థాయిలాండ్ ప్లస్ శ్రీకూర్మ 3 కలిపి 2వ అవతారం సాక్ష్యాలుగా ఉన్నాయండి. అంటే పెద్ద కథ అది. సముద్రానికి ఒక అవతల గట్టునేమో రాక్షసులు, యువతల గట్టున దేవతలు నిలబడి క్షీరసాగరాన్ని చిలికేరు అన్న కథ మూలంగా
థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ అక్కడ మన క్షీరసాగర మదనం ఆ శిల్పాల ఆకృతులని చెక్కబడి ఉన్నాయండి. ఓ థాయిలాండ్ వెళ్ళి మీరు ఎవరైనా పూర్వీకులను అడిగారు అనుకుని వాళ్ళు చెప్తారు క్షీరసాగర మదనం ఇక్కడ జరిగింది అంటారండి. అంతర్వేది వెళ్తే ఇక్కడ జరిగింది అంటారు. రెండు నిజాలే అండి. ఓకే ఓకే శ్రీకూర్మం తల కనపడింది అంటారు శ్రీకాకుళం, అది కూడా నిజమే. మూడు నిజాలే. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ క్షీరసాగర మదనం. అది అప్పుడు అంత పెద్ద పెద్ద మనుషులు ఉండేవారని మనం భావించాల్సి వస్తుందండి. సో మూడో అవతారాన్ని సాక్ష్యంగా తిరుపతి ఉందండి. మనం తిరుపతి అంటున్నాం కదా, తిరుపతికి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. తిరుపతి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. ఇది తిరుపతి. అంటే మూడో అవతారం సాక్ష్యంగా తిరుపతి ఉందండి. నాలుగో అవతారం సాక్ష్యంగా అహోబిల క్షేత్రం ఉంది. ఇప్పుడు ఉంది కదా నృసింహ అవతారం అంటాం కదా మనం, ప్రహ్లాద బడై ఉంది కదా. నాలుగో అవతారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఐదో అవతారం అండి వామన అవతారం మహాబిల క్షేత్రం. అప్పటి మహాబిలమే ఇప్పుడు అహోబిల క్షేత్రం. ఈ 5 అవతారాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంత ప్రాముఖ్యత తిరుపతి చుట్టూ జరిగింది. అట్లాంటిది 6వ అవతారం ఏమో మనకి పరశురాముడు అండి, జమతగ్ని గోత్రుడు. ఈ వరుస ఆంధ్ర బోర్డర్లో ఉండే మహేంద్రగిరి దగ్గర ఇప్పటికే స్థల పురాణం ఉందండి. 7వ అవతారం రాముడు, 8వ అవతారం కృష్ణుడు, 9వ అవతారం వెంకటేశ్వర స్వామి అండి. 9వ అవతారం ఏమిటండి? వెంకటేశ్వర స్వామి. 10వ అవతారం కల్కి. బుద్ధుడు అంటారు, బుద్ధుడు కాదండి. అయితే కొంతమంది లక్ష్మణుని కూడా యాడ్ చేస్తారు. కాదండి, మీరు లక్ష్మణుని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ బలరాముడిని యాడ్ చేయాల్సి వస్తుంది. కాదండి. సో 9 అవతారాలు చరిత్ర ఇదే అండి. కాబట్టి తిరుపతిలో తమరు అడిగారు ఇట్లాంటి అగాయిత్యాలు జరుగుతుంది మీకు దృష్టి ఉందా అని చెప్పేసి. ఎంత చరిత్ర చెప్పి నేను అక్కడ వచ్చి ఏర్పాడై ఇస్లామిక్ యూనివర్సిటీలు కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ హోటల్స్ కానివ్వండి, ఏమైతే వారు ఏం చేస్తున్నా కూడా వారికి రాజ్యాంగబద్ధంగా హక్కు ఉందండి. ముస్లిమ్స్కి, హిందువులకు హక్కు లేదు. వారి యొక్క మతాన్ని విస్తరించుకోవడం కోసం, మతాలను పెంచుకోవడం కోసం వారికి ప్రాథమిక హక్కుల్లోనే ఆర్టికల్ 30 పేరుతో వారి హక్కు ఉందండి. వారికి హిందువులకి ఎక్కడ హక్కు ఉంది? రాజ్యాంగబద్ధమైన హక్కు హిందువులకు లేదండి భారతదేశంలో. ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి ఉందండి. కాబట్టి వారు ఎంతైనా చేసుకోవచ్చండి. దాన్ని మాట్లాడే హక్కు మీకు లేదండి. అది ఎన్టీఆర్ గారి హయాంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్య మతస్థులకు సంబంధించి ఏం జరగకూడదని ఆయన ఒక చట్టం తీసుకొచ్చారు కదా, అయినా ఎందుకు జరుగుతుంది? అయితే ఒకటేంటంటే అండి, ఎన్టీ రామారావు గారు చట్టం తెచ్చిన, రేపొద్దున చంద్రబాబు గారు లేకపోతే జగన్ గారిలో చట్టం తెచ్చిన, ఈ చట్టాలు రాజ్యాంగం ముందు నిలబడవండి. ఎందుకు నిలబడవంటే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు మీరు రండి, మా భారతదేశం రండి, మా హిందువుల్ని మతం మార్చండి, మా హిందువులను రండి, మీరు మతాన్ని బోధించండి, మమ్మల్ని మతం మార్చండి అని రాజ్యాంగంలో ద్వారాలు తెరిచిపెట్టాం మనం. ఇక మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారు స్వామి తమరు. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. నా మాట కూడా కాదండి. మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి. రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని, ఆయన ఒరిస్సా క్యాడర్ డైరెక్టర్ జనరల్గా చేసి సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదండి. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో ఏదో అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి ఆయన. 1998 నుంచి మోహన్ భగత్ గారు ఆర్ఎస్ఎస్లో కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి, అయ్యా మీరు హిందువులకి ఏమైనా చెయ్యాలి అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ చేయాలి. ఇవి చేయకపోతే వచ్చే 50 సంవత్సరాల తర్వాత హిందువులు భారతదేశంలో మిగలరు. మిగిలిన 1%, 2% పాకిస్తాన్ పరిస్థితి అవుతుంది. కాశ్మీర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఆయన కాళ్ళు అరిగిపోయి, ఇంకా రిటైర్ అవ్వక ముందే ఆయన ఒక సభ కూడా పెట్టి ఒక తీర్మానం చేపించి పంపించాడండి. ఆయన ఎవరికి, మోడీ గారికి ఇచ్చాడండి. ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలకి ఇచ్చారు. ఈ 6 ఆర్టికల్స్ని మీరు అమెండ్మెంట్ చేయకపోతే హిందువులు మిగలరు, బతకరు అని చెప్పుకొచ్చాడండి ఆయన. ఒక చక్కటి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని, తర్వాత వాళ్ళ మాటల్లో ఉంది తప్ప హిందువుల మీద చేతల్లో లేదని ఆయన నిర్ధారణ చేసుకుని ఈయన ఏం చేసుకొచ్చారంటే ప్రతి రాష్ట్రం తిరిగి అవగాహన కల్పిస్తూ, ప్రతి రాష్ట్రం ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్లో కొంత అమౌంట్ కుటుంబానికి ఇచ్చి కొంత అమౌంట్ ఆయన దగ్గర పెట్టుకుని ప్రతి స్టేటు తిరిగి భారతదేశంలో రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో ఈ 6 ఆర్టికల్స్ అమెండ్మెంట్ జరగాలి, జరగకపోతే హిందువులు మిగులురు అని చెప్తున్నారు. అంటే 6 ఆర్టికల్స్ ఏంటి, ఒక రేఖ మాత్రంగా చెప్పగలుగుతారా? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఎవరు ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, నచ్చితే మతం మార్చుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదండి. ఇది దాంట్లో తప్పేముంది? సమాన హక్కు ఇచ్చారు కదా. హిందువులు కూడా ప్రచారం చేసుకుని కావాలంటే మతం మార్చుకోవచ్చు అని మీరు అనొచ్చండి. దీనికి ఆయన చెప్పే చక్కటి ఉదాహరణ ఏమిటంటే, ఒక రూమ్లో గదిలో
ఓ 50 కేజీలు 100 కేజీల మాంసం పెట్టి మీరు ఒక పులిని జింకని దాంట్లో వదిలేసి ఇద్దరికి సమానంగా హక్కు ఇచ్చారనుకోండి, జింక తినగలదా నాన్ వెజ్ని? తినకపోగా ఈ పులి ఏం చేస్తుందంటే జింకను కూడా తినేస్తుంది కదా. అట్లాగే హిందువులకి ప్రచారం చేసుకునే హక్కు ఉన్నా వారికి ప్రచారం చేసి మతం మార్చడం ద్వారా ఇంకొక దేశాన్నో ఇంకొక రాజ్యాన్నో స్వాధీనపరుచుకుని ఇతరులను హింసించేటువంటి లక్షణాన్ని స్వాభావికంగా కలిగి లేరు వీరు. కాబట్టి వీరికి అలాంటి హక్కు ఇచ్చినా ఉపయోగం లేదు. ఈ హక్కు అన్య మతస్థులకు ఇవ్వటం వల్ల వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి మత ప్రచారం చేసి వీరు మతం మారుస్తున్నారు. అలాగే ఆర్టికల్ 30 కూడా మైనారిటీస్ కోసం ప్రత్యేక బుజ్జగింపుల పేరుతో పెట్టారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లక్షల కోట్ల రూపాయలు మైనారిటీస్కి ఇవ్వాల్సి వస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా. ఇప్పుడు ఎవరి మతాన్ని వారే నిర్వహించుకోవచ్చు అనే మాట బాగానే ఉంది. మరి ఇక్కడ ఉండే లౌకికత్వం హిందువుల యొక్క ఆలయాలు హైందవుల ఆలయాల్ని చేతుల్లోకి తీసుకోవడం కోసం ఎలా ఉపయోగపడుతుంది? లౌకికం సెక్యులర్ అంటే ఏమిటి? మేము మతానికి దూరం, మాకు అన్ని మతాలు సమానం అనే పదం హిందువుల దగ్గర మీరు ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు? హిందువుల ఆలయాల్ని మీరు చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు అనేది లౌకికత్వం అనేది పేరుకి అట్లా ఉంది తప్ప హిందువుల మీద లేదండి లౌకికత్వం. హిందువుల దగ్గర మాత్రం దౌర్జన్యంగా లాక్కుంటున్నారు టెంపుల్స్ అవిని. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు చూసారా, ఈ అన్నిటి కారణాల్లో హైందవుల ఆలయాలు హైందవుల చేతుల్లో లేకపోవడం కూడా ప్రధానమైన కారణమేనండి. మరి ఏం చేయడం కర్తవ్యం అంటే, సరే మీరు చెప్పిన చట్ట ప్రకారం అట్లా అనుకోవచ్చు. అక్రమ మసీదులు అక్రమ చర్చిలు కడుతున్నారు తిరుపతిలో. అక్రమమే 100కు పైగా. అక్రమమేముందండి? ఇందాక చెప్పాను కదా, దే హ్యావ్ రైట్. వారు రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ఇక్కడ మసీద్కి పర్మిషన్ కావాలని అంటే వారికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ 30 ఉందండి వారికి. అలాంటి రైట్ హిందువులకు లేదు. వాళ్ళకి రాజ్యాంగంలోనే ద్వారాలు తీసి పెట్టేవండి వారి కోసం మనం చక్కగాను. కాబట్టి వారు అక్రమాన్ని సక్రమంగా చేసుకోవడం కోసం వారికి ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టులో కేసు వేయించండి వారు. ఇదే మనం వేసామనుకోండి, మనకు భారత రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు కాబట్టి, మనకి ఫండమెంటల్ రైట్లో మనకు లేదు కాబట్టి మీరు పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అనే పదం వాడాడు లాస్ట్ టైం సీజే. ఆయన కళ్ళు మూసుక అలాంటి ప్రసంగం చేయకూడదు ఆయన బెంచ్ మీద కూర్చుని. అలాంటి ప్రసంగం చేసిన న్యాయమూర్తిని అప్పుడుండేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ ఎవరైతే ఉన్నారో బూటు విసరబోయాడని తర్వాత కాలంలో ప్రచారం జరిగిందండి. అసలు అంత తప్పుడు కూతలు కూసిన న్యాయమూర్తిని ఇన్కెపాసిటీ పేరుతో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించాలని ఇదే ప్రధానమంత్రి గారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఖండించేశారో, న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారో, మరి న్యాయ వ్యవస్థ హైందువుల మీద దాడి చేయొచ్చా? ఇన్కెపాసిటీతో వ్యవహరించిన న్యాయమూర్తి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 వీరు ప్రయోగించుండి ఉంటే ఆ పిటిషనర్కి సూవిసిరి అంటే అవసరం కూడా వచ్చి ఉండకపోవచ్చండి ఆయనకి. కాబట్టి మన ప్రధానమైన సమస్యే మన నాయకులు, రాజకీయ నాయకులు అలాగే ఉన్నారండి. నిన్నగాక మనం చూడండి, తమిళనాడులో తిరుప్పరకుండ్రం అనే ప్రదేశంలో ఏమంటారండి, 6 పడే ఆలయాలు అంటారండి. మురుగన్ ఆలయాల్లో 6 ప్రసిద్ధ ఆలయాలు అదొకటండి. అక్కడ ఆయన కొండ మీదే ఆయన జ్యోతి వెలిగించుకోవడం కోసం నేను చూశాను, ప్రత్యక్షంగా వెరిఫై చేశాను. అదంతా మురుగందే కొండ అంతా అని చెప్పేసి తీర్పిచ్చిన న్యాయమూర్తి మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కోసం 125 మంది ఎంపీలు సంతకం పెట్టారటండి. మరి హైందవులకి ఇంత అన్యాయంగా వ్యతిరేకంగా తీర్పులు ఎన్నిసార్లు ఇచ్చినా మరి ఈ ప్రయోగం మన నాయకులు, మన ఎంపీలు, మన బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు చేయాలి? వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోమండి. సో కాబట్టి ముందు మనకు ప్రధానమైన సమస్య రాజ్యాంగం, ప్రధానమైన సమస్య మన నాయకులు, చేతగాని నాయకులు, ప్రధానమైన సమస్యే మన ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులు బోధించకపోవటం, ఆలయాలని కేవలం పూజల కోసం పునస్కారాల కోసం ఉపయోగించడం. అంటున్నా ఇప్పుడు ఈ ధోరణి పెరుగుతుంది. సరే మీరు మూలాల్లోకి వెళ్దాం అంటున్నారు, అది ఎప్పటికైద్దో నాకు తెలియదు. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏంటి? కిమ్ కర్తవ్యం ఎట్ వన్స్, వెంటనే ప్రతి ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు వెంటనే బోధించడం మొదలుపెట్టి, ఇదిగో మనకింత అన్యాయం జరుగుతుంది, చేయదగ్గ పరిష్కారమే. మన దగ్గర పూజల కోసం మాత్రమే కాదు, మనం కూడా చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన రక్షణ కోసం. మన దేవాలయాల భూములు 20 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయి కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి.
ఎందుకంటే ఈ హైందవులు ఎవరు అడగరు కదా. పాపం ఎవరైనా హైందవ సంఘాలు కాదు, పెట్టి ఏ మాట కామాట రంగరాజన్ గారు ఇదే పని చేసేవాళ్ళు కదా పాపం, ఆయన మీదనే దాడి చేశారు. మరి రంగరాజన్ గారు ఏ పని చేసేవారండి? ఇట్లా ఇట్లా మంచి బోధనలు చేసేవాళ్ళు ఆయన, ధర్మాన్ని కాపాడుకుంది ఇట్లా చెప్పేవాళ్ళు. ఇక్కడ 2 విషయాలండి. రంగరాజన్ గారు ఆ పని చేయలేదు ఒకటి, రెండోది మేము దాడి చేయలేదు. రంగరాజన్ గారు ఎంతసేపు గుడికొచ్చేటువంటి భక్తుల మీద కూర్చుని ఆయన ఏం చెప్తున్నారు? ఆయన అమ్మాయిలు చున్నీ వేసుకోండి, అబ్బాయిలు పంచి కట్టుకోండి, ఆ మహిళలు చీరలు కట్టుకోండి, గోవిందనామాలు చెప్పండి. దీన్ని మనం ఏం వ్యతిరేకించట్లేదండి. అలాగే రంగరాజన్ గారు మంచి పని చేశారు. రంగరాజన్ గారు మంచి పని ఏమిటి? మునివాహన సేవ పేరుతో ఒక దళితుని భుజం మీద ఎక్కించుకొని మేము దళితులకు ఆలయాలు వ్యతిరేకం కాదని మంచిగా చాటి చెప్పారండి. రంగరాజన్ గారు చేసిన మంచి పని మనం పొగుడుదామండి. కానీ రంగరాజన్ గారికి తెలియదు అసలైన విషయం ఏమిటంటే, ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు ఈ ముస్లిమ్స్ మేము పరిపాలించాం, ఈ భూమి మాది అని వారు వక్ఫ్ బోర్డు పేరుతో ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారండి. ఎవరు? ముస్లిమ్స్. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎన్నో యుగాల క్రితం చెప్పాడండి. ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరత వంశీయ. ఇండియా దట్ ఈజ్ భారత్ అని కాన్స్టిట్యూషన్ ఎలా అయితే ఉందో, భరతవంశీయుల పేరుతో భారతదేశం ఏర్పాటు అయిందని చెప్తున్నారో, ఆ భరతవంశీయుల ప్రస్తావన భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉందండి. ఈ భరతవంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, భృగు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, చిలుకూరు పరిధిలో ఎంతమంది ఉన్నారు, అలాగే రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, బ్రాహ్మణ, వీళ్ళు అంటే శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యులు కూడా గోత్రం ప్రకారంగా బంధువులే, మన అందరూ బంధువులమే అనేటువంటి బోధన చేయటం ద్వారా ఐక్యత పెరుగుతుంది. ఇదిగో మా రాముడు ఎప్పుడో చెప్పాడు, ఇక్ష్వాక వంశీయులది భూమి, అందుకే ఇక్ష్వాక వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు, మాది భూమి అని చెప్పడం ద్వారా మనకు డిఫెన్స్ దొరుకుతుందండి మనకి. రెండోది, ఒక ప్రత్యేకమైన సైనిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రేపొద్దున తిరుపతిలో అయినా బెజవాడలో అయినా ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ చిలుకూరు నుంచి సైనికుడు వెళ్తాడు, రంగరాజు గారు వెళ్ళడానికి ఆయనకి అవకాశం ఉండదండి ఆయనకి. కాబట్టి ఇలాంటి పని చేయమని మేము అభ్యర్థించామండి. మేము వెళ్ళే సమయానికి ఆయన వేరే పనిలో ఉన్నారు కాబట్టి, ఉండకూడని స్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి అది ఇబ్బంది జరిగి ఉండొచ్చు. అది నిజమా? మీరు పదే అంటున్నారు, ఆయన అట్లాంటి పని చేస్తాడా? నా మాట మీరు ఎందుకు నమ్మాలి? ఒక చిన్న ప్రశ్న అండి. 7వ తేదీ దాడి జరిగింది అంటున్నారు ఆయన, 8వ తేదీ ఉదయం కంప్లైంట్ పెట్టారండి. ఆయన తాగి లేకపోతే ఏమిటండి, మద్యం సేవించి లేకపోతే, ఆయనతో అర్ధనగ్నంగా స్త్రీ లేకపోతే, వెంటనే దాడి జరిగినప్పుడే పిలిస్తే ఎన్ని వేల మంది వచ్చి మమ్మల్ని చంపేస్తారండి? అవునా కదండి? మరి ఈ పని ఆయన ఎందుకు చేయలేదండి? పోనీ మధ్యాహ్నమో సాయంత్రం అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రోజే కంప్లైంట్ ఇస్తే, ఆయన నోటి నుంచి వచ్చే ఆ దుర్వాసన ఏదైతే ఉందో, మద్యం సేవించిన వాసన ఏదైతే ఉందో, అది పసిగడతారని వెళ్ళలేదు ఆయన. నేను ప్రశ్న వేస్తున్నాను అంతే అండి, ఇబ్బంది ఏం లేదు. మమ్మల్ని నమ్మక్కర్లేదు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తి ఒక ఆయన, అబ్బాయి రాజు గారిని కడపండి, వాళ్ళ నాన్నగారి దగ్గర సహాయగాడిగా పనిచేశారండి ఆయన. ఆయన వాయిస్ మనకు వైరల్ అయిపోయి బయట వినిపిస్తుందండి. రంగరాజన్ గారికి అమ్మాయిలు అలవాటు ఉంది, గుడికి వచ్చిన వారిని ట్రాప్ చేస్తాడు ఆయన, రెండోది మద్యం తాగుతాడు ఆయన, గోశాలలో చికెన్ మటన్ వండించుకొని స్పూన్ వేసుకుని తింటాడు ఆయన. ఈ విషయం రంగరాజన్ గారి నాన్నగారు అనేక సార్లు చూసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు ఆయన అని ఆయన అన్న మాటలు మీరు సోషల్ మీడియాలో చూడండి. మీరు, నేను తప్పు అంటలేదు, ఆయన మద్యం తాగినా లేకపోతే ఆయన ఎవరో అమ్మాయితో వ్యక్తిగతంగా ఆయన చేస్తే మేము తప్పు పట్టట్లేదు, బయలాజికల్ నీట్గా భావిస్తామండి, సెక్స్ తప్పు పట్టట్లేదు. కానీ ఆ ప్రాంతం తప్పు, ఆ ప్రదేశం తప్పు. మీరు చేయాల్సిన పని చేయటం కానీ చేయకూడని పని చేయటం తప్పు. ఇదే మా బాధ. అంతే. కలెక్టర్తో కూడా ఏదో గొడవ పడ్డారు కదా మీరు? కలెక్టర్తో మంచి మాట అడిగారు. గొడవ కాదండి, సహజంగా ఈ మాట ఎవరిని అడిగితే పిచ్చోడు అంటారు నన్ను. అది జరిగి అరెస్ట్ చేయబోయినట్టు వైరల్ అరెస్ట్ చేసామండి, అరెస్ట్ చేయబోవటం కాదు, కలెక్టర్ని అరెస్ట్ చేసి దానికి గ్రౌండ్ ఏమిటంటే, తణుకు పట్టణం దగ్గర తేతలు అనే గ్రామం ఉందండి. ఇది 2024 వరకు కూడా అక్కడ అక్రమ పశు వధశాల ఒకటి పంచాయతీ అనుమతి లేదని ఆపిపెట్టింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ మారగానే కలెక్టర్లు అవి మారుతారు కదా, ఈ కొత్త కలెక్టర్ ఎవరో రాగానే మళ్ళీ ఆయన కలెక్టర్ అండాదండతో ఆయన పంచాయతీ పర్మిషన్ లేకున్నా సరే వారు అక్రమ గోవధశాలు రన్ చేస్తున్నారు. ఒక 400-500 కుటుంబాలు అక్కడ దుర్వాసన తట్టుకోలేక ఒక సందర్భంలో కలెక్టర్ గారిని, ఆపోజిషన్ లీడర్ని, అధికార పక్షం వాళ్ళు అందరినీ కలిసి అన్ని ప్రయత్నాలు చేశారండి. చివరిదాకా మా దృష్టికి వచ్చినప్పుడు దాంట్లో 20-30 కుటుంబాలు తీసుకెళ్ళాము అక్కడికి మేము.
కలెక్టర్ గారికి చెప్పాం, ఇలా జరుగుతుందమ్మా అంటే, లేదు నేను పరిశీలిస్తాను అందావిడ. లేదమ్మా, దీనికి మీరే బాధ్యురాలు. పంచాయతీ పర్మిషన్ లేకున్నా కూడా అక్కడ అక్రమ వదసాలు రన్ అవుతుందంటే మీ దృష్టికి తెచ్చిన తర్వాత కూడా వారు ఆ పని ఆపలేదు అంటే యు ఆర్ ద అబెట్మెంట్ మీదే. కాబట్టి పలానా సెక్షన్స్ ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఈ సెక్షన్ల ప్రకారంగా మీరు వాళ్ళని ప్రోత్సహించి వారి నేరంలో మీరు భాగస్వామ్యం పంచుకున్నందుకు 40 BNSS పాత సెక్షన్ 43 CRPC ప్రకారంగా మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని ఆవిడకే నోటీస్ ఆవిడ చేతిలో పెట్టి, సంతకం పెట్టి నోటీస్ పెట్టి ఆవిడని అక్కడ అంటే నిర్బంధించి పోలీసులకు మేము సమాచారం ఇచ్చాం. అయ్యా, ఒక నేరస్తురాలను ఇలా మేము అరెస్ట్ చేసాం, ఆవిడ కలెక్టర్గా ఉన్నారండి, ఆవిడ 40 BNSS ప్రయోగించి అరెస్ట్ చేసాము మేము, మీరు వస్తే మీకు కంప్లైంట్ ప్లస్ ఆవిడని అప్పచెప్పి వెళ్ళిపోతామని ఆయనకి ఫోన్ చేశాం. అంటే మేము కలెక్టర్ గారిని ముట్టుకోలేదు మేము, కానీ ఎవరంటే అరెస్ట్ అని నోటీస్ ఇచ్చే ఆపేయండి ఆవిడని. తర్వాత ఆ పోలీస్ ఏంటి కలెక్టర్ని అరెస్ట్ చేయడం పిచ్చోడేమి వీడు, 40 BNSS కానీ 43 CRPC కానీ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే ఏ మర్డరో మానభంగో దొంగతనం చేసి వాళ్ళు పారిపోతుంటే పట్టుకునే అధికారం ఉంది తప్ప ఇలా కలెక్టర్ని, ముఖ్యమంత్రులని, PMని అరెస్ట్ చేయడం కాదని పదం ఆయన చెప్పారు. నేను దానికి సంబంధించిన కేసులు అసయ్యా లలిత్ కుమారి వర్సెస్ UP గవర్నమెంట్ కేసు ప్రకారంగా అఫెన్స్ కాగ్నైజబుల్ అయినా నాన్ కాగ్నైజబుల్ అయినా సరే మేము మీకు చెప్పడం మా ధర్మం. ఈ అఫెన్స్ నాన్ కాగ్నైజబుల్ అని మీరు ఎలా అనుకుంటారు? మా కంటెంట్ చూస్తే కదా మీకు తెలిసేది. అంటే నువ్వు అక్కడ ఉండి నేను వస్తున్నా అన్నాడండి ఆయన, CA అన్నాడు, కానీ వచ్చాడుగా మా దగ్గర రాలేదండి ఆయన. ఆ దూరంగా చూసే ఆ జిల్లా SP అక్కడ ఉన్నాడు, మాతో పాటు జిల్లా SP ఉన్నాడు. కలెక్టర్కే భయపడలేదు, మేము CAకి భయపడతామండి అక్కడ మళ్ళీ. కాబట్టి ఆయన వచ్చారు. తర్వాత ఇంకొక ఇన్స్పెక్టర్ని ఎవరిని పంపించారు. ఆయన కంప్లైంట్ కలెక్టర్ గారిని అప్పచెప్పేసి ఈవిడ కలెక్టర్ అనే ఉద్దేశంతో మీరు ప్రాథమిక విచారణ చేయొద్దు, ఆవిడ మీద మేము సహజంగా నేరస్తుల్ని మీరు ఎలా చూస్తారు నిందితుల్ని అలాగే భావించి ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము ఇచ్చిన కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అయితే మా మీద కూడా 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రకారంగా మా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. మా కంప్లైంట్ నిరూపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరి కంప్లైంట్ ఇచ్చి వారికి కలెక్టర్ గారు అప్పచెప్పి వచ్చామండి. చట్టాలు మొత్తం చదివేశారా? సెక్షన్లన్నీ ఇలాంటి వాళ్ళు చెప్తే కొంత ఇంత డెప్త్ ఎవరికి తెలియదు కదా సార్. వండర్ఫుల్. మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? నేను ఏదో 4 స్వరాలు నమ్ముతుంటానండి. సని పని సమ మరి సమమ ప మమ ప మమరి సమరి సని పప్ప మమ ప సని ని సని పరి సని ప సని పమ ని పమరి పమరి స పప సని పమరి సారి గమ. ఎవరైనా కొంటే స్వరాలు అమ్మేస్తుంటాం అంతే. అంటే శిక్షణ ఇస్తారా? పాటలు టీచర్ అచ్చా, మ్యూజిక్ టీచర్ అంతే. రెడ్డి గారికి ఇదే వచ్చింది, ఇలా వచ్చింది. అంటే శూద్రుడిని అయినప్పటికీ, రెడ్డిగా ఉన్న శూద్రుడిని అయినప్పటికీ ఆ లోపల ఉన్నవాడికి అభ్యాసం కలిగి ఉన్నాడు పూర్వజన్మలో. పూర్వాభ్యాస తేనయ్యి హరియతే, పూర్వజన్మ అభ్యాసం అయి ఉండొచ్చు అండి. మీకు అంటే మీకు ఏమైనా తెలుస్తుంటుందా పూర్వజన్మలో అట్లాంటివి ఏమన్నా? అంటే ఈ పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నాము, ఈ జన్మలో అభ్యాసాన్ని కలిగి ఉన్నాము. వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప, ధనంజయ గోత్రులకు చాలా రుణపడి ఉన్నాను కదా. పూర్వజన్మలో కూడా బహుశా ఆ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో ఏ క్షాత్రం కలిగిన వాడిగా జన్మించి ఉంటానేమో అని అనుకుంటుంటాం అంతే. వండర్ఫుల్. రైట్. అట్లాగే మొన్న రాజమౌళి గారు కూడా మాట్లాడారు ఇట్లానే. దాన్ని ఎట్లా చూసి హనుమంతుడి గురించి ఆయన ఏదో మాట్లాడాడు. హనుమంతుడి మీద నాకు నమ్మకం లేదు, దేవుడిని నేను నమ్మను, కానీ మా నాన్నగారు నమ్ముతారు. మా నాన్నగారు నమ్మితే మరి ఇలానా చేసేది హనుమంతుడు అని చెప్పేసి ఆయన ఒక ఇదో చేసి ఉన్నాడండి ఆయన. దానికి చాలా మంది బండి సంజయ్ గారు చక్కటి విమర్శ చేసేటండి ఆయన. రాజమౌళి గారికి మంచి బుద్ధి ప్రసాదిద్దామని చెప్పేసి అని అన్నారండి ఆయన. ప్రసాదించాలని కోరుకుంటున్నాం అనే పదం వాడారండి ఆయన. రాజమౌళి గారైనా లేకపోతే అన్యమతస్థులైనా ఎవరికైనా ఎక్కువ స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందంటే అండి, ఇక్కడ హైందవ ధర్మం ఉన్నంతసేపు స్వేచ్ఛ ఉంటుందండి. ఒక్కసారి హిందువులు తగ్గిపోయి ముస్లిమ్స్ పెరిగిపోయి ఆ చర్య చట్టం వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి నమ్మననే రాజమౌళి గారికి కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉండదండి. ఉండదు. కరెక్ట్. బాగా చెప్పారు. రాజమౌళి గారు మేము ఒకే కాంపౌండ్ లో 4 years ఉన్నామండి. JMR వైట్ లోటస్ లో 4th floor లో మేము, 3rd floor లో ఆయనండి. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ అండి. వారి మిసెస్ రమగారు కూడా చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తులు అండి వాళ్ళు. మొన్నటిదాకా అట్లనే ఉన్నాడు, సక్సెస్ వచ్చాక మారిపోయాడు. అప్పటికే సక్సెస్ ఉన్నప్పటికీ వారు అలా ఉన్నారండి. కానీ వారి ఈ సంప్రదాయాన్ని పాటించే వారే. ఏమంటారు, వినాయకుడు చవితి వచ్చినా లేకపోతే దీపావళి వచ్చినా నాస్తికుడు అని చెప్పుకుంటాడు బయట.
అంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదనే పదం వాడేటండి ఆయన. దేవుడిని నమ్మననే పదం వాడేటండి ఆయన. మరి ఇంట్లో పూజ వచ్చినా పునస్కారం వచ్చినా వాళ్ళతో పాటు ఆయన కూడా వాటిలో కూర్చుని ఆ క్రతువులు చేసే వ్యక్తి అండి. చేసే వ్యక్తి అండి ఆయన. స్వతహాగా చాలా మంచి వ్యక్తిని. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. దురదృష్టం ఆయన పదం వాడకూడదు, పదం వాడారు ఆయన. సారీ కూడా చెప్పలేదు ఇంతవరకు. అంటే ఇంకొకటి ఏంటంటే ఆయనకి సమాజంలో మంచి ఒక హోదా ఉన్న వ్యక్తి కదండి. అలాంటి వాళ్ళని మీద చెప్పించే ప్రయత్నం పెద్దగా ఎవరో చేయరండి, వాళ్ళని చేయరు. ఎందుకు చాలా గొడవైంది, చాలా మంది తిట్టారు, అవమానించి, అయినా కూడా ఆయన బయటికి రాలా. అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమాలు కూడా చూడండి, వాళ్ళు ఇష్టానుసారం కథల్ని మార్చేస్తున్నారు. రామాయణ మహాభారతాలని స్వేచ్ఛానువాదం చేస్తున్నారు. అవునండి. మరి వారు వ్యాపారం చేసుకోవడం కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో అలా చేయటం అందరికి అలవాటు అయినట్టు ఆయనకు కూడా అలవాట్లో భాగంగా ఉండొచ్చండి. నేను వ్యక్తిగతంగా అయితే అలాంటి దూషణ చేసే లక్షణం కలిగిన వ్యక్తి కాదండి ఆయన. కానీ దురదృష్టం ఆ పని జరిగింది, అక్కడ జరిగింది. శివాజీది తప్పు లేదు, రాజమౌళిది తప్పు లేదు, ఏదో పొరపాటున అనేసారు అంతేనా? అంటే శివాజీ గారు దాంట్లోనేమో ఆయన వ్యక్తిగతంగా ఆ సామాన్ అనే మాట, ఒక మాట తప్పుడు మాట వచ్చినప్పటికీ మిగతాది అంతా కూడా మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, ఆడబిడ్డలు, మన కూతుర్లు, మన వారి గౌరవం గురించి ఆయన మాట్లాడాడండి ఆయన. సో దాంట్లో మనం ఆయన తప్పు పట్టక్కర్లేదు. అన్వేషణ అయిన దాంట్లో అంటే అందరూ ఇప్పుకుంటారు ఇష్టాన్ని అనే మాట అయితే మాత్రం ముందు మనం ఆచరించి అవతలకు చెప్పాలి కాబట్టి దాన్ని కూడా మనం సమర్థించాల్సిందే. మనం అవునా? మరి అంతే కదండి. మనం ఇప్పుడు నేను పంచి కట్టుకోకుండా, నేను ఆ ధోతి అవి నేను ధరించకుండా, నేను మరి మిగతా వాళ్ళని మీరు ఏర్పాటు చేయండి, మీరు చేయండి అంటే ఎంతవరకు సబ్ అవుతుందండి? మీరు అన్వేష్ ఫ్రెండా మీరు? అట్లా లేదండి, నాకు ఆయన ఎవరో తెలియదు, మీరు చెప్తే వింటాను మళ్ళీ. షూరా? షూర్. ఎందుకో మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ డౌట్ వస్తుంది. అన్వేష్ మీద ఈగా వాళ్ళని ఇవ్వట్లేదు మీరు. అట్లా లేదు స్వామి, అట్లా లేదు స్వామి. ముందు మనం ఆచరించాలి, మనం ఆచరించాలి. ఆచరించుకుంటే ఎవరికి చెప్తామండి మరి మనం? రోజు తెల్లవారుజాము 5 గంటలే నువ్వు వాకింగ్కి వెళ్ళు అని నాకు పిల్లలకి ఎట్లా చెప్తాను నేను చేయకుండా? సాయంత్రం 6 గంటలలోపు ఆహారం ముగించేయండి మీరు, మీకు ఆరోగ్యానికి మంచిది అని నేను ఎట్లా చెప్తాను? నేను ఆచరించాలి. నేనేమో 10 గంటలకి 11 గంటలకి పిజ్జాలు బర్గర్లు తిని నా పిల్లల్ని 6 గంటలకి ఆహారం కట్టేయండి అంటే ఎట్లా వీలు పడుతుందండి? మనం ఆచరించాల్సింది. మనం ఆచరించకపోయినా అవమానకరంగా ఎవరో చెప్పట్లేదు స్వామి. ఆ శివాజీ గారు చూడండి ఎంతో గౌరవంగా ఉన్న ఒక్క పదానికి ఆయన క్షమాపణ చెప్పేశాడు, అయిపోయింది. మరి ఆ క్షమాపణ చెప్పని బాలకృష్ణ గారు ఉంది, ఆడ కనిపిస్తే ముద్దైనా పెట్టండి, కడుపన్నా చేయండి అన్నాడు. మరి అని అడిగేవాడి మరి మనం ఇప్పుడు దాకా మాట్లాడతాం. మనం ధైర్యం ఉందా, దమ్ముందా మనకి? అక్కడే ఉండదు మనకి. ఏమనంటే తుపాకీతో కాల్చేస్తారు, శివాజీ దొరుకుతారండి మనకి. అనసూయని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి? అనసూయ మీద లేదండి, మనం వినదగు ఎవ్వరు చెప్పినా దాంట్లో కూడా మంచి తీసుకుందాం. మనం నిండుగా కప్పుకొని మనం వస్త్రధారణ ఉంటే మనకు గౌరవం ఉండిపోతుంది. మనకి అంత అసభ్యంగా మాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. లేదు నేను ఇప్పుడు తిరుగుతానని ఆ అమ్మాయి స్వేచ్ఛను గౌరవిద్దాం. మనం ఎందుకు తిట్టుకోవాలి? మనం గౌరవిద్దాం. కానీ స్వతహాగా అయితే మాత్రం నేను కోరుకుంటాను నా పిల్లలు నిండుగా వస్త్రధారణ ఉండాలని కోరుకుంటా. రేపు పొద్దున నా పిల్లలు వ్యతిరేకించిన నేనేం చేయలేను. నేను ఏమన్నంటే వేరే రాగుడు సొంత పిల్లల మీద దాడి అని మీరే అంటారు, రేపు పొద్దున మీరే అంటారు మళ్ళీ రేపు పొద్దున. ఇప్పుడు మీ నామం పెట్టారు, ఎంత చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. సో మీరు చక్కగా పాటిస్తున్నట్టే కదా. సరే మీరు ప్యాంట్ వేసుకోవచ్చు కాక. అవునండి, అవును. సో మీరు రేపొచ్చి పంచె కట్టుకుంటారా మరి? అంటే లేదా నాకు పంచుకట్టిన అలవాటు కూడా అప్పుడప్పుడైనా సంప్రదాయాల్లో చేసుకుంటాము. సంప్రదాయాలు అందరం చేస్తాము. కాకుంటే ఏమిటంటే రేపు పొద్దున ఇప్పుడు మీరు నన్ను తరిమేరు అనుకోండి, వాకింగ్ షూ వేసుకుని పరిగెట్టినాక నాకు ఈ ప్యాంట్ చాలా సులభంగా ఉంటుందేమో, ఇంత అలవాటు అయిపోయింది. రేపు పొద్దున ఆయన తరుముకు వచ్చాడు అనుకోండి, యుద్ధం ఎలాగే చేయలేము, క్షాత్రం లేదు కాబట్టి. శౌర్యం తేజో దుర్తులు దాక్షం విద్య చాపి పలాయనం దానం విసర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం లక్షణాలు లేవు కాబట్టి ఈ పరిగెత్తు పారిపోవడం కోసమైనా సులభంగా ఉంటుంది అనుకుంటున్నాం మేము. అంతే. అంటే మరి అన్వేష్ చెప్పాడు కదా అట్లా. అంటే ఇప్పుడు నేను అందుకనే నేను విమర్శించలేదు కదండి. అందరూ అమ్మాయిలు చీరలు కట్టుకోండి అని నేను అంటలేదు కదా. నేను ఎందుకు అంటలేదు? ముందు నేనే పంచి కట్టుకోలేదు. నేను ఎట్లా అంటాను ఆ మాట? నేను మీ పోరాటం ఎవరి మీద? ఇప్పుడు మంచి మాట, మంచి మాట. ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు మాట్లాడినా, ఎవరు ధర్మం తప్పినా వారి దుష్టులు అయితే ఆ దుష్టుల్ని శిక్షించాల్సిన వ్యవస్థ మీద. ఆ వ్యవస్థ ఏమిటి? జ్యుడిషియరీ వ్యవస్థ. తప్పు మీరు చేసినా నేను చేసినా శిక్షించాల్సిన బాధ్యత జ్యుడిషియరీదే. ఈ పని జ్యుడిషియరీ చేయట్లేదు కాబట్టి జ్యుడిషియరీ మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, ఈ 197 సిఆర్పిసి కానీ, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపిస్తే
సమాజంలో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు, తప్పు మాట్లాడాలంటే భయపడతారు. వ్యవస్థ అంతా శాసన నిర్మాణ వ్యవస్థ చేతిలో ఉంది. హ్మ్. ఆ న్యాయ వ్యవస్థనైనా రాజ్యాంగం అయినా మార్చాల్సిన వ్యవస్థలు శాసన నిర్మాణ వ్యవస్థలు. అందులో కదా మార్పులు రావాల్సింది. మార్పులు ఉన్నాయి కదా స్వామి. ఒక తప్పుడు తీర్పు జడ్జిగా నేనే ఇస్తే, పనికిమాలిన తీర్పులు ఇస్తే, పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అని పనికిమాలిన కబుర్లు బెంచ్ మీద నేనే చెప్తే, ఇన్కెపాసిటీతో నాలాగా వ్యవహరించే న్యాయమూర్తులను తొలగించమనే కదా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా న్యాయమూర్తుల మీద ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రయోగించలేదు? సహారా ఇండియా కేసు అంటే 13 కోట్ల మంది బాధితులు, ఒకళ్ళు ఇద్దరు కాదు మహాత్మా. 12 సంవత్సరాల నుంచి 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నా ఆ పనికి రాకుండా ఆ తీర్పులు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నటువంటి ఆ న్యాయమూర్తులను తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించమని చెప్తున్నాం మనం. వారు ఆ పని చేయకపోతే పని చేయమని అడగడం కోసమైనా మనం వ్యవస్థీకృతం అవ్వాలి. ఊరికి ఒక్కరి చెప్పిన ఏర్పాటైనా ఎస్ మీరు ఈ పని చేయకపోతే మేము చట్టాన్ని మా చేతుల్లో తీసుకుంటాం. కలెక్టర్ గారి మీద 43 సిఆర్పిసి 40 బిఎన్ఎస్ ప్రయోగించినట్టు మనమే తీసుకెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం మనం. ఓకే, అందరికి మనమే యజమానులు అండి. పోలీసులకి, న్యాయమూర్తులకి, ఈ రాజకీయ నాయకులకి యజమానులు మీరు మనమే. కరెక్ట్ కరెక్ట్. మన యజమాని ఏం చేస్తుంది ఇప్పుడు? అవునండి, రామరాజ్యం సంస్థ ఆ యజమాని పాత్ర గుర్తు చేయటంలో భాగంగా ప్రత్యేక సైనిక వ్యవస్థ నిర్మాణం చేయటం కోసం రామరాజ్యం పనిచేస్తుంది. సైనిక వ్యవస్థ రెడీ అవుతుందా? అవుతుందండి, అవుతుంది. ఎంతమంది అయ్యారు ఇప్పటి వరకు? అంటే ఊరికొకరు అవ్వాలని కోరుకుంటూ తిరుగుతున్నామండి. చాలా మంది స్పందించి సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు నా మాటల ద్వారా కూడా చాలా మందికి చేరొచ్చు. ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు కానీ ఊరికొక సైనికుని ఏర్పాటు చేసి అతని సైనికుడి పోషణ ఆ ఊరే చూసినట్టుగానే ప్రోత్సాహం చేస్తే నెల రోజుల్లోనే మనకి 2 రాష్ట్రాల్లో 27,000 మంది సైన్యం అయిపోతాం. ఆ సైనికులు ఏం చేయాలి? తిరుపతిలో ఇబ్బంది జరిగిందండి, లేకపోతే విజయవాడలో జరగవచ్చు. ఎక్కడైనా బయలుదేరి రావడం కోసం సైన్యం ఉంటుంది కదండి. ఓకే ఓకే. 2-3 వేల మంది వచ్చినా ఒక భరోసా ఉంటుంది కదా, మాకు సైన్యం ఉందని భరోసా ఉంటుంది కదా. ఓకే. సో ప్రొటెస్ట్ చేయడం, యుద్ధం చేయడం కాదు, ప్రొటెస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరినైనా పొడిచే అక్కర్లేదు, ఎవరినైనా కట్టే అక్కర్లేదు. ఉదాహరణకి ఇక్కడ రాజకీయ నాయకుడు ఈయన తప్పు చేశాడు, ఈయన ఇది మాకు ఆధారాలు ఉన్నాయి, ఆ ఇన్స్పెక్టర్ గారు మీరు ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ కేసు పెట్టిన మీ మీద 43 సిఆర్పిసి కానీ 40 బిఎన్ఎస్ఎస్ కానీ మేము ప్రయోగిస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా అని అడిగే వ్యవస్థ ఉందనుకోండి, ఇలా దారిలో ఉంటారండి. రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా, అన్ని పార్టీలు వారి యొక్క స్వలాభం కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి ముందు ఈ పబ్లిక్ సర్వెంట్స్ని ఒక దారిలో పెట్టడం కోసం మనం వ్యవస్థీకృతం అవ్వాలని పనిచేస్తున్నాం స్వామి. రైట్. ఫైనల్గా మన ప్రేక్షకులకు ఏం చెప్తారు ఈ తాజా వివాదాల మీద? ఇదైతే బిఎస్ గారి ద్వారా మేము చెప్తున్న 4 మా విన్నపం ఏమిటంటే, హిందూ మతం మీద దాడి జరుగుతున్నా, లేకపోతే ఎవరైనా రకరకాల తప్పుడు కూతలు కూసినా, హిందువుల్ని బట్టలు ఇప్పి ప్యాంట్లు జిప్పులు విప్పదీసి హిందువులను కన్ఫామ్ చేసుకుని మరీ చంపేస్తున్నా, అన్నిటికీ ఒకటే కారణం ఏమిటంటే అండి, అన్యమత ప్రార్థనా మందిరాల్లో జరుగుతున్నటువంటి ఐక్యత కోసం, వారి మతాల విస్తరణ కోసం జరుగుతున్న బోధన మన ఆలయాల్లో జరగకపోవటం, మన ఆలయాలు కేవలం అర్చనలకి పూజలకి పరిమితం అవ్వటం. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉండే అర్చక పురోహితులకి, బ్రాహ్మణ సంఘాలకి విన్నపం ఏమిటంటే, బిఎస్ గారి ద్వారా ఈ వేదిక ద్వారా మా విన్నపం మనం ఏమిటంటే, యుద్ధ ప్రాతిపదికన క్షాత్రం కలిగిన వారిని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి వారి పోషణ ఊరే చూసుకునేటట్టు ఆ ఊర్లో ఉండే అర్చక పురోహితులు కంకణం కట్టుకుని బాధ్యత తీసుకుంటే నేటి నుంచి నెల రోజుల లోపే మనకు 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం అవుతాం. వారి పోషణ ఊరే చూసుకున్నప్పుడు ఇంక వారి బాధ ఏమి లేదు కదా. వారు తిరుపతిలో ఇబ్బంది జరిగినా, రామతీర్థంలో ఇబ్బంది జరిగినా, ఇంకెక్కడన్నా గోరక్షణకు వెళ్ళాలన్నా 1000 మంది సైన్యం ఉంటే మనకు కొంత ఉపశమనం జరుగుతుంది. అలాగే రెండోది, రాజకీయ నాయకులు కూడా మేము హిందువుల కోసం పనిచేస్తున్నాం అన్నవారు ఏ పార్టీలో ఉన్నా ఈ భారతదేశంలో, ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ జరిగే దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయకపోతే మీరు హిందువులని చెప్పుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు. ఇది మీ మూలంగా సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మహాత్మా. థ్యాంక్ యూ మహాత్మా. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ల మీద మిగతా వాళ్ళ స్పందన వేరుగా ఉంది, వీర రాఘవరెడ్డి గారి స్పందన కొత్తగా ఉంది. రైట్. అంటే మూలాల్లోకి వెళ్ళి పరిష్కారం వైపు ఆలోచిద్దాం అనేది ఆయన వాదన.
మరి ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? అంటే అన్వేష్‌ని సమర్థించే విధానం గానీ, అనసూయ గారిని సమర్థించే విధానం గానీ, ఆయన అభిప్రాయాలన్నీ విన్నారు కదా! సో, మీ అభిప్రాయం ఏంటి? వీరరాఘవరెడ్డి గారి కామెంట్‌ను మీరు సమర్థిస్తున్నారా లేదా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.